నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, సిఎన్చారి అనబడే నేను ఈ సిస్టానికి 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం నా మిత్రుని ద్వారా పరిచయం అయింది. ఆ యొక్క విషయాలను మీ దృష్టికి తేవడానికి నేను ఇక్కడికి వచ్చాను. కేవలం షేర్ చేయడానికి మాత్రమే వచ్చాను. మిమ్మల్ని మోటివేట్ చేయడం కానీ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పే ప్రతి విషయం కనుక మీకు అర్థమైనట్లయితే, మీరు ఓకే అనుకున్నట్లయితే, 100% మీరు సాటిస్ఫై అవుతే కలిసి మనం పనిచేద్దాం. యాజ్ ఏ పార్ట్నర్గా ఆర్థిక సంగ్రామంలో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేటటువంటి మూమెంటంలో కలిసి పనిచేద్దాం. ఒకవేళ మీకు నచ్చని పరిస్థితి ఉన్నా ఏమీ ప్రాబ్లం లేదు. కానీ మనం పని చేయాల్సింది కేవలం మన యొక్క కుటుంబం కోసం మొదట, ఆ తర్వాత సమాజం కోసం, ఆ తర్వాత దేశం కోసం. సో మిత్రులారా, మన సీనియర్ కోసమో కంపెనీ కోసమో అనే భావన కాదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నా యొక్క లక్ష్య సాధన ఏంటిది, అది ఎలా సాధించవచ్చు? మిత్రులారా, నేను ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను. ఆ టార్గెట్ ఏంటిది అంటే, నెక్స్ట్ ఇయర్ ఆగస్టు వరకు, 15 ఆగస్టు 2021 వరకు నా భారతదేశంలో నా భారతీయులకు ఒక 10,000 మందికి, మినిమం 10,000 మందికి వాళ్ళ ఇంటికి ₹1,00,000 ఈ సిస్టమ్ ద్వారా తీసుకెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో ఒక ఆర్థికమైనటువంటి స్వతంత్రం ఇప్పించాలి. దానికి మీరు చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వదిలేయాల్సిన అవసరం లేదు. అది చేస్తూ మీరు దీన్ని ఒక పార్ట్ టైంగా స్వీకరించి రోజుకొక 2 గంటలు, ఉదయము రాత్రి 2 గంటల టైం కనుక ఇచ్చినట్లయితే, నేను చెప్పిన సిస్టంలో మీరు నడిచినట్లయితే, కాపీ పేస్ట్ అనే విధానం ద్వారా వస్తుంది. మినిమం 10,000 అని నేను పెట్టుకున్నా. ఈరోజు భారతదేశంలో 42,000 మంది నా టీం సభ్యులు ఉన్నారండి. అందరికీ అవకాశం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఉంది. ఇక్కడ కోన్ బనేగా కరోడ్పతి కాదు, సబ్ బనింగే కరోడ్పతి. ఇప్పుడు ప్రస్తుతం ₹1,00,000, కానీ లైఫ్ టైం రిటైర్మెంట్ ఉంది, లైఫ్ టైం ఆపర్చునిటీ ఉంది. దీంట్లో ఈ ప్రాజెక్టు కాస్ట్ ఏదైతే ఉందో మిత్రులారా, 178 కోట్లు. అంటే మీరు అర్థం చేసుకోండి, మనం చేసే ఉద్యోగము, మనం చేసే వ్యాపారం ద్వారా కేవలం బ్రతుకుతున్నాం తప్ప బ్రతుకులలో మార్పు లేదు మిత్రులారా. అయితే ఈ ప్రోగ్రాం ద్వారా 178 కోట్లు. అయితే దీనికి మనం చేయాల్సినటువంటి పని ఏంటిది? కేవలం జీవిత కాలంలో ఈ కంపెనీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నాం. కేవలం ఒకసారి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా 178 కోట్ల ప్రాజెక్ట్ మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలకు అంతరాయం లేకుండా, దానికి కూడా మిత్రులారా ఇక్కడ పని చేసినట్లయితే, ఆ 2 గంటల సమయం ఇచ్చినట్లయితే మీకు ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. నేర్చుకొని నేర్పించినట్లయితే లర్న్ డూ టీచ్ అనే విధానం ద్వారా, కాపీ పేస్ట్ అనే విధానం ద్వారా వచ్చే అవకాశం ఉంది. చాలా అవలీలగా ఇప్పటి వరకు నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ నేను చూడలేదండి. ఇక్కడ మిత్రులారా, ఇక్కడ రైట్ టు లెఫ్ట్ అని కానీ పీవీ బీవీ కానీ ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇన్స్టెంట్గా 24/7 మనకు డబ్బులు ఇస్తున్నటువంటి విధానం. ఈరోజు ఒక ఎల్ఐసిలో ఒక ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడో, ఒక రియల్ ఎస్టేట్లో ఒక వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతున్నాడో ఒక ఏజెంటు, ఈరోజు కేవలం ఈ ప్రైమ్ మెంబర్షిప్ను మనము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, మరి ఆ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా డీలర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు ఒక 1,550 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. 1,550 రివార్డ్ పాయింట్స్ అంటే 1,550 రూపాయలతో సమానం. కానీ మనం ట్రాన్సాక్షన్స్లా, మన డైలీ రొటీన్ లైఫ్లో మనం చేసేటటువంటి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే వాడుకుంటా ఉన్నామో దాంట్లో మనకు అవి అడ్జస్ట్మెంట్ అవుతాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడ లేదు ఈ భూమి మీద
ఇలాంటి సిస్టమ్ మనం తెలుసుకుంటా ఉన్నాం. అయితే మిత్రులారా, మరి ఈ యొక్క విధానం అనేది ఫాస్ట్ ఇన్కమ్. ఒకవేళ స్లో ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకు కూడా సైన్అప్ చేసుకొని డబ్బులు తీసుకునే విధానం ఉంది. కానీ నా ఉద్దేశం 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం. అది మీకు నచ్చినట్లయితే ఈరోజే డిసిషన్ మీరు తీసుకుంటారు. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ ఎపిసోడ్ మీరు విన్న తర్వాత మిత్రులారా, జీవితకాలంలో ఫస్ట్ అండ్ లాస్ట్, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నా ఉద్దేశం మీకు చెప్పాను. కాపీ పేస్ట్, ఒక ప్రైమ్ మెంబర్ కావడం, ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం. ఈ భూమి మీద చనిపోయినటువంటి వ్యక్తి నలుగురిని పిలిపించుకుంటున్నాడు. మనము బ్రతికుండగా ఈ భూమి మీద మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బు సంపాదించాల్సిన అవసరం కానీ ఒక 5 మందికి ఉందా లేదా? ఇదే క్వశ్చన్ మీరు వేసుకోండి, మీకు ఎస్ అనే ఆన్సర్ వస్తుంది. అయితే మిత్రులారా, మన పని అయిపోయింది, మనం ఇక్కడ సక్సెస్. కానీ దానికి మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year 1 hand 1 lakh రూపీ ఇన్కమ్. తర్వాత ఫ్యూచర్ గురించి లైఫ్ టైం ఆపర్చునిటీ తర్వాత. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే రెగ్యులర్గా సిస్టమ్కి వస్తారో, రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్ మన జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఇక్కడే కాదు, ఎక్కడ మీరు ఏది చేసినా కూడా మన జీవితంలో ఇవి 3 పాటించాలి మిత్రులారా. ఇది షార్ట్ అండ్ స్వీట్లో చెప్పా. చాలా మంది చెప్తారనమాట, ఏం చేయాలి సార్? ఏమీ లేదండి, ప్రైమ్ మెంబర్ కావాలి, ఈ భూమి మీద ఒక 5 మందిని తేవాలి, కాపీ పేస్ట్, లర్న్, డూ, టీచ్. అయితే కొంతమందికి ఎన్నో రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోసం మనం ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోబోతా ఉన్నాము. పేపర్ పెన్ను మీరు రెడీగా పెట్టుకోండి. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీ జీవితానికి మీరు ఏ డిసిషన్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి అందులో కంపల్సరీ లేదు మిత్రులారా. మీరు మీ యొక్క కుటుంబం కోసం మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, దీన్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. టోటల్ రైట్స్ మీకు ఉన్నాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఆ ఫ్యామిలీ బాధ్యత వాళ్ళదే. సో మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తున్నాం. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. ఏవైనా ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే తప్ప మిగతాది ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా కాల్స్ని కట్ చేయండి. ఎందుకంటే మీరు కాల్ లిఫ్ట్ చేసినట్లయితే మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు మిత్రులారా. ఈరోజు మీ జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగే రోజు. ఎందుకంటే నా జీవితంలో కూడా మిత్రులారా, 3వ తారీఖు అక్టోబర్ 2019 నాకు భగవంతుడిచ్చిన వరప్రసాదం నాకు. ఎందుకంటే కరోనా అనేది ఆ రోజు తెలియదు, లాక్డౌన్ అనేది ఆ రోజు తెలియదు. వాస్తవంగా ఒక ఫుల్ టైమర్గా, ఒక నెట్వర్కర్గా, భార్య బిడ్డలు ఉన్న నా కుటుంబానికి వాస్తవం చెప్పాలంటే కరోనా లాక్డౌన్ లోపల నా వ్యాపారం నడవకపోతే నా పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి. కానీ కరోనాలో కూడా నాకు డబ్బులు ఇచ్చినటువంటి సిస్టమ్ మిత్రులారా ఇది. అందుకే నాకు జరిగిన మంచి నలుగురికి పంచాలనే భావనతోటి మీ దగ్గరికి నేను వచ్చాను. మిత్రులారా, మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. దీని ద్వారా నేను మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని కూడా, ప్రతి పదాన్ని కూడా మీరు క్లియర్గా వినగలుగుతారు. ఆ తర్వాత మీరు మీ మొబైల్ను హారిజంటల్గా పెట్టండి, మీరు ప్రజెంటేషన్ను క్లియర్గా చూడగలుగుతారు. స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత ఎవరైనా మీరు పిలిచిన వాళ్ళకు సౌండ్ రావట్లేదు అంటే వాళ్ళ స్క్రీన్ టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో కాల్ వయా డివైస్ కానీ, కాల్ వయా ఇంటర్నెట్ కానీ ఉంటుంది, దాన్ని నొక్కమని చెప్పండి. వాళ్ళకు నేను మాట్లాడింది స్పష్టంగా వినిపిస్తుంది మిత్రులారా. ఈరోజు మనము ఏదైతే సబ్జెక్ట్ తెలుసుకుంటున్నామో, ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నెక్స్ట్ మనీ. మిత్రులారా, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించి 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత 100% ఫాలో అవుతూ 3.5 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఒక కొత్త విప్లవం అన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ లోపలనే కొత్త విప్లవం మిత్రులారా. మరి ఎంత ఇంపార్టెంట్ విషయం మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఈ వ్యాపారానికి
మీరు సంపాదించాలనుకుంటున్నటువంటి డబ్బులు జీవితంలో కని విని ఎరగనటువంటి డబ్బు సంపాదించడానికి మన పెట్టుబడి కేవలం ఒక మొబైల్ ఫోన్ మాత్రమే. ఈ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి గతంలో ఎన్నో యాప్లు డౌన్లోడ్ చేశాం. ఇప్పుడు ఇంకొక యాప్ను డౌన్లోడ్ చేస్తూ ఉన్నాము, నెక్స్ట్ మనీ యాప్ వాలెట్. మిత్రులారా, దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇది ఒక కంప్లీట్ వ్యాపార ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ అండి. ఇది ఏంది? ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా. దాని సారాంశమే నెక్స్ట్ మనీ. లాంచ్ అయింది 1 జనవరి 2017. 3.5 సంవత్సరాలు అవుతుంది మిత్రులారా. మరి ఈ యొక్క కంపెనీ మార్కెట్లో ఉన్నటువంటివి చూసినట్లయితే మనం ఇంతవరకు ఎన్నో మన యొక్క మొబైల్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాం. టెక్నాలజీ అప్లికేషన్స్ అవసరానికి అనుగుణంగా. ఎప్పుడైనా మనం హోటల్కి వెళ్ళాలనుకున్నప్పుడు హోటల్ చైన్ ఏదైతే ఉందో ఓయో హోటల్స్ను మనం డౌన్లోడ్ చేసుకున్నాం, ఇన్స్టాల్ చేసుకున్నాం. భోంచేయాలనుకున్నప్పుడు స్విగ్గీ, జొమాటోను మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలాను ఇన్స్టాల్ చేసుకున్నాం. మిత్రులారా, సర్వీసెస్ కావాలనుకున్నప్పుడు ఒక పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, గూగుల్ పే అయితేనేమి ఇన్స్టాల్ చేసుకున్నాం. అలాంటి తరహాలో ఉన్నటువంటి యాపే నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, అవన్నీ కూడా B2C. ఆ సర్వీసెస్ యూజ్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఆదాయం వస్తుందో ఆ కంపెనీలు తీసుకుంటాయి, మనను ఒక కస్టమర్గా చేస్తాయి. కానీ దానికి భిన్నంగా B2B అనేదే నెక్స్ట్ మనీ. మిత్రులారా, B2Cలో ఇప్పటి వరకు మనం డౌన్లోడ్ చేసినప్పటికీ మన జీవితంలో ఏమి ఎదుగు బొదుగు లేదు. కారణం, వాళ్ళకు మనం కస్టమరు, వాళ్ళకు మనము ప్రోడక్ట్. సేమ్ సిస్టమ్, సేమ్ విధానం. అంటే సర్వీసెసే, కాకపోతే B2B అనే విధానం. B2 అంటే మనకు బిజినెస్ టు బిజినెస్, మనను ఒక పార్ట్నర్గా చేస్తుంది, ఒక గొప్ప ఆదాయ అవకాశం. చన్నీళ్లకు వేడినీళ్ళు కాదండి, మన బ్రతుకునే మార్చే పరిస్థితి ఉంది ఇక్కడ. మిత్రులారా, మరి అలాంటి సిస్టమ్ మనం తెలుసుకుంటున్నామంటే ఈరోజు మన జీవితంలో ఎంత గొప్ప రోజు మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? మిత్రులారా, ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. భారత ప్రభుత్వం గుర్తించింది 2016న. అందులో 457 కంపెనీలు ఉన్నాయి. అయితే 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే కంపెనీ సర్వీస్ సెక్టార్. మిత్రులారా, మీరు గూగుల్ బాబాని అడగొచ్చు, సెర్చ్ చేయొచ్చు. అక్కడ మనకు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్, అందులో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. అయితే కొంతమంది అప్డేట్ కాని వాళ్ళు ప్రోడక్ట్ అమ్ముతేనే లీగలు, ప్రోడక్ట్ అమ్మకపోతే ఇల్లీగల్ అనే భ్రమలో ఉన్నారు. వాళ్ళది తప్పు కాదు, వాళ్ళు అప్డేట్ కాలేదు. ఇంతకుముందు వ్యాట్ అనేది ఉండే, వ్యాట్ నుంచి GSTగా మారిందన్న విషయం వాళ్ళకు తెలియదు. తెలియనంత మాత్రాన మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి అన్ని కంపెనీలు మంచివే, డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే మంచిది. ఎందుకంటే అది మంచిది కాబట్టి ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక అభివృద్ధి అంతా కూడా దానిపైనే ఆధారపడ్డది. కానీ మిత్రులారా, మనకిక్కడ అంతకంటే ఇంకా ఈజీ, ఓన్లీ సర్వీసెస్ ప్రకారంగా డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చింది. ఫస్ట్ సారి వచ్చినప్పుడు కొన్ని అనుమానాలు, అపోహలు ఉండడం సర్వసాధారణం. అయితే వాళ్ళకు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఇక రెండో విషయానికి వస్తే, ఇక్కడ ఎవరితోటి మనము ఇన్వెస్ట్మెంట్ చేయించాల్సిన అవసరం లేదు, డబ్బులు పెట్టుబడి పెట్టించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిత్రులారా, చాలామంది ఈరోజు స్పెషల్గా మన భారతదేశంలో, ఇంకా స్పెషల్గా చూస్తే తెలుగు రాష్ట్రాలలో ఈ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లలో ఎన్నో రకాలైనటువంటి చేదు అనుభవాలు చూడడం జరిగింది. కారణం, ఆ కంపెనీలు ఎత్తేయడము, మనను నమ్మి వచ్చిన వాళ్ళు మన పీకలు పట్టుకోవడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అలాంటి టెన్షన్ మనకు లేదు. ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. ఇది 100% వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. మిత్రులారా, ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని చేయొచ్చు, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకుండా చేయొచ్చు. ఫాస్ట్ ఇన్కమ్ కావాలా, స్లో ఇన్కమ్ కావాలా, మన మీద ఆధారపడ్డది తప్ప ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే
457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. నేను 32 సంవత్సరాల నుంచి మార్కెట్‌లో ఉన్నా. కాబట్టి ఇప్పుడు రోజు మన పరిస్థితి ఏమైపోయిందంటే, ప్రొడక్ట్ బేస్డ్ చేసే వాళ్ళ పరిస్థితి ఈరోజు ఒక సేల్స్‌మెన్స్ అయిపోయారు. బాధాకరమైన విషయం అది. ఎందుకంటే కరోనా చెప్తుంది, నువ్వు ఇంట్లో ఉంటే జనాభా లెక్కలలో ఉంటావు, బయట తిరిగితే నా లెక్కలలోకొస్తావు. అయినప్పటికీ ఒక ఫుల్ టైమర్‌గా చేయకపోతే ఎల్లదు కాబట్టి, ప్రాణాలకు తెగించి బయట ఎళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి మనకు ఆ టెన్షన్ లేదు. ఎందుకంటే మనకు అవసరం లేదు. ఆ తర్వాత ఇప్పటి వరకు మనము నచ్చినా నచ్చకపోయినా ప్రొడక్ట్స్ బలవంతంగా కొనుక్కున్నాం. ఇక్కడ మనకు అలాంటి ప్రొడక్ట్ కొనాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత నాలుగో విషయాన్ని చూసినట్లయితే డిజిటల్ సర్వీసెస్, ఇన్‌స్టంట్ డెలివరీ. మిత్రులారా, ఏ పని చేసినప్పటికీ కూడా లాస్ట్ ఫైనల్ మనకు కావాల్సింది డబ్బు. అయితే ఆ డబ్బు అనేటటువంటిది పక్క వాళ్ళకి గానియండి, ప్రకృతికి గానియండి ఇబ్బంది కలగకుండా మనం సంపాదించాలి. అయితే మిత్రులారా, ఇందులో ఆ డబ్బు అనేటటువంటిది ఎక్కడా లేనటువంటి సిస్టమ్ 24/7. ఎప్పుడు కావాలంటే అప్పుడే మీరు పేమెంట్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. మనిషి పని చేయడం లేదు, ఇక్కడ సిస్టమ్ పని చేస్తా ఉంది. ఇది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ బిజినెస్. ఇది కూడా కొంతమందికి అర్థం కావటం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి నిదర్శనం ఏంటిది? కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరక ముందే డబ్బులు ఇవ్వాలంటారు. కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ. జనాల ఆమోదము, జనాల సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం ఏమీ చేయలేం. మిత్రులారా, 3వ తారీఖు అక్టోబర్ 2019న రాత్రి నేను వచ్చాను. నా గురువు గారు నాకు ఒకటే విషయం చెప్పారు. 90 రోజులు ఈ సిస్టంలో ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. నాకు భార్యాబిడ్డలు ఉన్నారు కాబట్టి, బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, నాకు డబ్బు అవసరం ఉంది కాబట్టి, గురు వాక్యమే శిరోధార్యం అని చెప్పేసి నేను రెగ్యులర్‌గా విత్ కమిట్మెంట్‌గా మీరు ఎలా చెప్పినా వింటారు. పంచభూతాల సాక్షిగా నేను మార్కెట్‌కి వెళ్ళినా కూడా మీటింగ్ మిస్ కాలే. దాని పర్యవసానమే ఈరోజు ఒక 42,000 మంది టీం తయారయ్యారండి. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. నా గొప్పతనం అయితే ప్రతి కంపెనీలో రావాలి కదా, మరి ఎక్కడ రాలేదు కదా. నా గొప్పతనం కాదు, ఈ సిస్టంలో జనాలు సాటిస్ఫై అవుతా ఉన్నారు. జనాలు సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి మన యొక్క సంఖ్య పెరుగుతా ఉంది. ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది మిత్రులారా, దానికి ప్రధానమైనటువంటిది డబ్బు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకు మీకు చెప్పిన 178 కోట్లు ఏదైతే ఉందో కేవలము ఒకే ఒక రక ఇన్కమ్ అది. అది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమే. జీవిత కాలంలో ఒకే ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఆ ఒక్కసారి వచ్చే అమౌంటే అంత పెద్ద అమౌంట్. కానీ ఇంకా ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి ఇందులో. ఆ తర్వాత మిత్రులారా, ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని మనం ఎవ్వరికైనా చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఎవరికైనా చెప్పొచ్చు. మిత్రులారా, మీరు అనుకుందాం, ఉదాహరణకు మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకుందాం. నేను వచ్చేసి సార్ మీరు లక్స్ సబ్బు మానేయండి, మా సబ్బు పెట్టుకోండి. బలవంతంగా మనం ప్రోడక్ట్‌ని అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బే వాడండి, మీకు నచ్చిందే వాడండి, కానీ మీకు డబ్బులు ఆదా అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, వస్తువులే కాదు ఎన్నో సేవలు కూడా దీని ద్వారా వినియోగించుకొని డబ్బు పొదుపు చేసుకోవచ్చు యాజ్ ఏ యూజర్గా. ఇక అర్నర్ కావాలంటే మిత్రులారా చాలా ఈజీ. ఉదయము సాయంత్రం, ఉదయము రాత్రి ఖాళీ జూమ్ మీటింగ్ ద్వారా అటెండ్ కావడం ద్వారా లక్షలు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. కేవలం రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్ మీరు మెయింటైన్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా మనము ఈ యాప్ను ప్రమోట్ చేయొచ్చు. ఎవరికి చెప్పొచ్చు సార్, ఎవరైతే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు వాడుతున్నారో, ఎవరు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారో, ఎవరు సినిమాలకు వెళ్తా ఉన్నారో, ఎవరికి పాన్ కార్డ్ అవసరం ఉందో, ఎవరికి బస్ ప్రయాణం చేస్తా ఉన్నారో, ఎవరు ఫ్లైట్ ప్రయాణం చేస్తా ఉన్నారో, ఎవరు ఎలక్ట్రిసిటీ బిల్ కడతా ఉన్నారో, ఎవరు ఏ ఏ వస్తువులు వాడుకుంటా ఉన్నారో ఎవరికైనా చెప్పొచ్చు. మిత్రులారా, ఇది మొత్తం కూడా మీరు కేవలం మొబైల్ ఫోన్‌ని యూజ్ చేసుకుంటా ఉన్నారు. ఒక యూజర్‌గా కావచ్చు, ఒక అర్నర్‌గా కావచ్చు. అర్నర్ అంటే పని చేయాలండి. మనం బ్రతకడానికి 10 గంటలు డ్యూటీ చేస్తున్నాం మిత్రులారా. బ్రతుకుతున్నాం తప్ప రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి. కరోనా వచ్చిన తర్వాత స్పష్టమైపోయింది.
మన యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఏంటిది. కానీ ఇక్కడ అలా కాదు. మన బ్రతుకులలోనే గొప్ప అవకాశం మారే అవకాశం ఉంది. కేవలం మొబైల్ ఫోన్‌ను మీరు పనిబెట్టాలి. ఉదయం ఒక గంట, రాత్రి ఒక గంట. కాపీ పేస్ట్ మిత్రులారా. లెర్న్, డూ టీచ్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే టోటల్ డిజిటల్ మీటింగ్సే ట్రైనింగ్. చూడండి ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు మీరు ఇంటి దగ్గర ఉన్నారు. ఖర్చేమన్నా జరిగిందా అర్థం చేసుకోండి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఖర్చు జీరో అండి. కానీ ఇన్‌కమ్ హీరో అవుతుంది. గతంలో అయితే మనము చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి. ఎళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, మనకు బాగా తెలుసు, అనుభవం ఉంది. ఈరోజు టోటల్ ఎక్స్‌పెండిచర్ జీరో. మన భార్య బిడ్డలతోటి మన ఇంట్లో ఉంటూ, మన ఇంట్లో తింటూ ఏం చక్కగా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. చూడండి మిత్రులారా, లెర్న్, డూ టీచ్. సత్యనారాయణ స్వామి కథ ఇది. సేమ్ ఇంతే, అదే కథలుంటాయి. రోజు మీరు వినండి. అనగనగ రాగం అతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనగును సాధనమున పనులు సమకూరు ధరణిలో విశ్వదాభిరామ వినురవేమ. ఒక్క అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేశారో అది మాత్రమే చెప్పండి. ఎవరిని మీరు మోటివేట్ చేయకండి, ఎవరిని మీరు కన్విన్స్ చేయకండి. మిత్రులారా, స్క్రీన్ షాట్ చేయండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇంకొక గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి. మనతో పాటు మన తదనంతరం ఈరోజు యావత్ ప్రపంచం ఒక సైడు, మన భార్య బిడ్డలు ఒక సైడు. మన భార్య బిడ్డల కోసం మనం ఆలోచన చేయకపోతే వేరే వాళ్ళు ఆలోచన చేస్తారు అనుకోవడమో అది మన యొక్క తెలివి తక్కువదనానికి నిదర్శనం. మిత్రులారా, మరి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం ఉన్నంతసేపు ఎలాగో అలాగా మన కుటుంబం నడుస్తుంది. కానీ అనుకోని సంఘటన ఏదైనా జరిగినట్లయితే మన కుటుంబానికి ఎవరు దిక్కు? దీన్నే జాబ్ సెక్యూరిటీ అంటారు మిత్రులారా. ఆ జాబ్ సెక్యూరిటీ ఇక్కడ ఉంది. ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారని క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు 10-20 వేల రూపాయలు కూడా రావట్లేదు. చాలా చిన్న టీం. కానీ ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తున్నాయి మిత్రులారా. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా ఈ సిస్టమ్ తెలియదు, ఎలా చేయాలి కూడా తెలియదు. దానికి ఒకే ఒక కారణం ఈ సిస్టంలో ఉన్న గొప్పతనం మిత్రులారా. గొల్లాలు లేనటువంటి కంపెనీ. రైటు లెఫ్ట్, పీవీ బీవీ, సీలింగు, ట్రిమ్మింగు, ఫ్లషింగు, పవర్ లెగ్గు, పోలియో లెగ్గు, కంపెనీ బిస్కెట్స్ ఏమీ లేదు మిత్రులారా. సిస్టమ్ అంత పవర్ఫుల్ ఉంది. నా 32 సంవత్సరాల నా జీవితంలో, నెట్వర్క్ జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నా. నభుతో నా భవిష్యత్తులో చూస్తానని నమ్మకం నాకు లేదు మిత్రులారా. కాబట్టే మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నెక్స్ట్ మనీ నా కంపెనీ కాదు, నేను మీలాంటి వాడినే. కానీ నాకు జరిగిన మంచిని నా వాళ్లకు పంచకపోతే అది నాకు మంచి విషయం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను బలవంతం పెట్టట్లేదు, మిమ్మల్ని నేను బ్రతిమిలాడడం లేదు. మీ భార్య బిడ్డల కోసం మీరు ఆలోచన చేయండి. నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నా. అందరికీ అవకాశం ఉంది. ఈరోజున్న 42,000 మంది కూడా ఆగస్టు వరకు ₹1,00,000 ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ నిర్ణయం మీ చేతిలో ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కంపెనీ పేరు ఏంటి? నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కొంతకాలం మాత్రమే ఇంకా మీరు చేస్తున్న ఉద్యోగాలు. ఇక ఆ తర్వాత మీ ఉద్యోగాలకు మీరు గుడ్ బై చెప్పబోతా ఉన్నారు. ఈ కంపెనీ పేరే నెక్స్ట్ జనరేషన్ కోసం. మన బిలాంగ్స్ ఎక్కడి నుంచి వచ్చాం? మనం మధ్యతరగతి. మన తాత ముత్తాతలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలియదు. కానీ రాబోయే జనరేషన్ మాత్రం ఒక ఐ క్లాస్లో ఉండబోతా ఉన్నారు మిత్రులారా. ఈరోజు మనము ఒక ఎడ్యుకేషన్ తీసుకోండి, ఏది తీసుకున్నా గతంలో మనము చేసిన పనికి పర్యావసానమే ప్రస్తుత పరిస్థితి. ఈరోజు మనం ప్రస్తుతం చేస్తున్న పనికి నిదర్శనమే ఫ్యూచర్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఈరోజు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఫ్యూచర్ ఆధారపడుతుంది తప్ప ఫ్యూచర్లో ఏమీ లేదు. ప్రజెంట్ యాక్షన్సే ఫ్యూచర్ను సూచిస్తుంది మిత్రులారా. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. అతను స్టార్ట్ చేసిన ఈ సంస్థ మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. ఇండియన్ కంపెనీ. 2013 డిసెంబర్ 11న ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ.
స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఆ కంపెనీ అందించిన ఆణిముత్యమే నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మీకు తెలవాలి. మరి ఒక ఐటీ కంపెనీగా నెక్స్ట్ మనీని ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది? 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపు రాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. ఆ తర్వాత మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది. ఈ కంపెనీ రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టారు. B2C సేమ్ అదే సర్వీసెస్లో వస్తున్న లాభాల్లో 90% to 10% మిత్రులారా, అంటే 10% కంపెనీ సర్వైవల్ తీసుకొని 90% మనకు పంచే విధానాన్ని తీసుకురావడం జరిగింది. B2B మొట్టమొదటిసారి మిత్రులారా భారతదేశంలో జరిగిన సంఘటన. దానికి ప్రతిరూపమే నెక్స్ట్ మనీ. అయితే నెక్స్ట్ మనీకి విజన్ కూడా ఉంది మిత్రులారా. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ప్రస్తుతం భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలోనే నెక్స్ట్ మనీ నెంబర్ 1 యాప్ కాబోతుంది. అయితే రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే. ఒక రోజులో రోమన్ సామ్రాజ్యం కాదు, దానికి టైం పడుతుంది. అయితే మిత్రులారా, మరి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక పేటిఎం అయితేనేమి, అందులో ఆలీబాబా పార్ట్నర్గా ఉన్నారు, చైనా పార్ట్నర్గా ఉంది. ఆ తర్వాత మిగతా B2Cలో చూస్తే వారన్ బఫెట్ గారు పార్ట్నర్గా ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు. కానీ ఈ కంపెనీలో ఎవ్వరు ఇన్వెస్టర్స్ లేరు మిత్రులారా. ఈ కంపెనీలో మనము సారు తప్ప ఇంకెవరు లేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, 10% బాధ్యత సార్ తీసుకుంటాడు, 90% బాధ్యత మనం తీసుకోవాలి. నెంబర్ 1 ప్లాట్ఫామ్ దేంట్లో కావాలి అర్థం చేసుకోండి మిత్రులారా. ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటిది? ఎందుకంటే మన మూలంగానే ఇది సమాజంలోకి వెళ్తుంది. మనం రాంగ్ ఫీడ్ చేసామనుకోండి, రాంగ్ వెళ్తుంది. ఆ తర్వాత నెగిటివ్ ఒపీనియన్స్, ఫీడ్బ్యాక్లు రాస్తూ ఉంటారు అక్కడ. అందుకే నేను చెప్తా ఉంటాను, లెర్న్ డు టీచ్. మీరు విద్య నేర్పే కంటే ముందు విద్య నేర్చుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తున్నాం మనం. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటిది అసలు మిత్రులారా? నా గూగుల్ పే నుంచి మీ గూగుల్ పేకు, మీ పేటిఎం నుంచి నా పేటిఎంకు, నా ఫోన్ పే నుంచి మీ ఫోన్, నగదు లావాదేవీలు ఏదైతే చేస్తున్నామో, వాలెట్ అంటే పర్స్. అది బ్యాంక్ ఇప్పుడు మనకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ యొక్క ఫంక్షన్ జరగదు. అయితే మిత్రులారా, ఇక్కడ మనం అర్థం చేయించాల్సిన అవసరం ఉంది, జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మరి దాని మూలంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా నష్టం ఉందా? ఎందుకంటే మిత్రులారా, ఒక పని చేసే కంటే ముందే పూర్వ పరాలను ఒకసారికి 10 సార్లు, 10 సార్లకు 100 సార్లు అన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం డిసిషన్ తీసుకోవాలి. సోడా వాటర్ లాగా వర్క్ చేయకూడదు. ఇంకా స్పెషల్గా మన 2 రాష్ట్రాలకు ఒక బిరుదు ఉంది, ఆంధ్రులు ఆరంభ సూరులు. అంటే బుస్సుమంటారు, తర్వాత తుస్సుమంటారు. అలా కాదు. ఒక నిర్ణయం తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ణయం తీసుకుంటే దాని అంతు చూసే వరకు నిద్రపోవద్దు. పట్టు పట్టరాదు, పట్టు పట్టవలేనయా బిగియ పట్టు, పట్టి విడుచుట కంటే పడిచచ్చుటయే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. ఏదైతే ఉందో మరి ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? వేమారెడ్డి గారు. వేమన్ అంటే వేమారెడ్డి గారు. అతను కూడా ఒక ఆంధ్రుడే. మిత్రులారా, మరి మన యొక్క టైటిల్ను మనం మారుద్దామనే సంకల్పంతో నేను పనిచేస్తా ఉన్నా. నాకు మీ యొక్క సహకారం నాకు కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీంతో ఏమైనా నష్టం ఉందా? ప్రత్యక్షంగా మీరు చూసినట్లయితే మనము ఆ డబ్బులు లావాదేవీలు పంపించడానికి మన దగ్గర యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి. ప్రతి మొబైల్లో ఉంది. ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది. ప్రాబ్లం ఏం లేదు కదా. సరే, పరోక్షంగా ఏమైనా ఇబ్బంది ఉందా? అది కూడా చూడాలి కదా మనం. మిత్రులారా, పరోక్షంగా కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి డబ్బు
కష్టార్జితం ఏదైతే ఉందో ఆ కష్టార్జితం అనేది కేవలం నామమాత్రము 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ మనము పంపించే గొప్ప అవకాశం ఉంది. అక్కడ కూడా టెన్షన్ లేదుగా. అయితే డెఫినెట్గా ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది, అయి తీరుతుంది, ప్రపంచంలోనే నెంబర్ 1 యాప్ కాబోతుంది. ఇకపోతే టెంపరరీ హోల్డింగ్, ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఎవరో బాసు, వాళ్ళెవరో ఎంప్లాయీస్ కాదు, ఎవరికి ఎవరము బాస్ కాదు, ఇక్కడ కేవలం మనం ఫ్రెండ్స్ మాత్రమే. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నాం మనం. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఒక 5 మందికి పర్ఫెక్ట్గా నేర్పియండి. అందరి గురించి ఆలోచన చేయకండి, మీరు ఎవరి గురించి వాళ్ళే ఆలోచన చేయండి. అయిపోయింది, సింపుల్. 178 కోట్లు ఏంది, అంతకంటే ఎక్కువ వస్తుంది. అయితే మనం ఇక్కడ ఓనర్గా ఫీల్ అవుతున్నామా, ఓనర్గా ఫీల్ అవుతలేమా అనేది మన మీద ఆధారపడుతుంది. చాలా వరకు ఏం చేస్తారు, సెట్ వర్కర్స్ ఉంటారు, ఏదో జాయిన్ చేయడం వెళ్ళిపోవడం. అందుకే దానికి రిమిడీ, దానికి మందే మీకు చెప్పిన నేను యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైను సెలెక్ట్ చేసుకోమని. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉన్నట్లు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ద్వారా మీరు ఆ చిన్న ప్రాబ్లంను, ఆ సెట్ వర్కర్స్ అనే ప్రాబ్లం నుంచి మీరు రిలీఫ్ అయిపోవచ్చు. ఇకపోతే మన వ్యాపారం అంతా ఈ కామర్స్. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ ఈ కామర్స్ ద్వారా జరిగింది. కరోనా వచ్చి ఇప్పుడు 100% అవుతుందని చెప్పేసింది. B2B విధానంలో మిత్రులారా, కంపెనీ విజన్ ఈజ్ వెరీ క్లియర్. మనకు క్లియర్ కావాల్సిన అవసరం ఉంది. మన విజన్ ఏంటిది అసలు? కంపెనీ మిషన్ చాలా క్లియర్గా ఉంది. కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, ఇక భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరికింది. ఏ ఉద్యోగస్తులు ఇతరత్ర మార్గాల ద్వారా డబ్బు కోసము కక్కుర్తి పడాల్సిన రోజులకు చరమగీతం పాడింది నెక్స్ట్ మనీ కంపెనీ. మిత్రులారా, ఈరోజు మనం బాగుపడుతూ మన సమాజాన్ని బాగుపరుస్తూ మన దేశానికే కాదు యావత్ ప్రపంచంలోనే నెక్స్ట్ మనీ ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని తయారు చేయబోతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. భయం ఎప్పుడు పడాలి? తప్పు పని చేసినప్పుడు భయపడాలి, ఇల్లీగల్ వర్క్ చేసినప్పుడు భయపడాలి. మిత్రులారా, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ మనకి ఇచ్చింది. దాంతోపాటు సర్వీస్లో కమిట్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది సెంట్రల్ విజిలెన్స్. అంటే సర్వీస్కు కంపెనీ బంధించబడి ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. రెండోది, ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి, ఎవరినైనా పొదుపు చేసుకోమంటే సిగ్గుపడాలా? డబ్బు సంపాదించుకోమని చెప్పడానికి సిగ్గుపడాలా? వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, చేరొచ్చు, చేరకపోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. కానీ చెప్పడానికి మనం మాత్రము సిగ్గు, భయము వదిలేసిన అవసరం ఉంది. ఇకపోతే ఏ కంపెనీ అయినా చూడండి, కంపెనీ మంచిదని చెప్పడానికి ఒక్కొక్క నిదర్శనం. ఏ కంపెనీ అయినా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తుంది, మీకు తెలుసు. కానీ ఈ కంపెనీ 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ వచ్చింది మిత్రులారా. మరి ఆ నెక్స్ట్ మనీ ఈరోజు 26 డిసెంబర్ 2017, దాదాపుగా సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 277 ఈరోజు. మిత్రులారా, ఈ నెంబర్ అనేది కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతుంది. కొన్ని కంపెనీలు యాడ్ అవుతూ ఉంటాయి, కొన్ని కంపెనీలు డిలీట్ అయిపోతూ ఉంటాయి. అంటే రూల్స్ ఫాలో కాకపోతే వాళ్ళు తీసేస్తారు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో ఉంది. ఇది కంపెనీ వెబ్సైట్ కాదు, గవర్నమెంట్ వెబ్సైటు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే మిత్రులారా, ఇక్కడ మనకు 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి. అందరూ కూడా తలకాయ ఊపారు, అందరూ కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అయితే మిత్రులారా, 457 కంపెనీలలో ఒకే ఒక నెక్స్ట్ మనీలో ఉన్న తేడా గమనించండి. అక్కడ కూడా ఫ్రీ రిజిస్ట్రేషనే, మన దగ్గర కూడా ఫ్రీ రిజిస్ట్రేషనే. మన దగ్గర మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు ఎప్పుడైనా వచ్చి మీరు యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. వేరే కంపెనీలలో సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఒక కిట్టు కొనకపోతే మన యాప్ అదృశ్యం అయిపోతుంది. ఇకపోతే ఈ యొక్క సైనప్ ద్వారా యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో
ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఎక్కడా లేనటువంటి గొప్ప విషయం ఉంది. అదే పొదుపు సంపాదన. మిత్రులారా, సైనప్ చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా పొదుపు ఉంది ఇక్కడ. అంటే అతను థర్డ్ పార్టీ పోర్టల్ అంటారు, ఆఫర్స్ అండ్ టైఅప్ అంటారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, ఇవన్నీ మీకు తెలిసిన పేర్లే, విన్న పేర్లే. ఎవరు ఎక్కడ వాళ్ళు ఈ యొక్క సర్వీస్ యూజ్ చేసుకొని వాళ్ళు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. శివరాగర్కి ఇన్సూరెన్స్ అయితే ప్రతి కుటుంబంలో 2 వీలర్ 4 వీలర్ ఉన్నాయి. అయితే దీన్ని మళ్ళీ మనము ప్రమోట్ కూడా చేయొచ్చు. దీన్నే మనము ఏ టీమ్ యూజర్ అంటాము, ఏ టీమ్ అర్నర్ అంటాం. కాకపోతే మిత్రులారా, చాలా తక్కువ మనీ వస్తుంది. పని అంతే చేస్తున్నాం మనం, తక్కువ మనీ వస్తుంది, కానీ వస్తుంది మనీ. అలాంటి సిస్టమ్ ఎక్కడా లేదు, ఇక్కడ ఉంది. అది మీకు పార్ట్ 1లో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా లైవ్లో చూపించడం జరిగింది ఎడ్యుకేషన్లో. ఇకపోతే పార్ట్ 2లో రెండో భాగంలో రెండో స్టెప్, ఇది ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్లో కూడా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ కనుక చూసినట్లయితే మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. మిత్రులారా, ఇక్కడ కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఉదాహరణ తీసుకుందాం, అమెజాన్. అమెజాన్లో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి amazon.in ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేయొచ్చు ఫ్రీగా. అదే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు, సంవత్సరానికి 999 రూపాయలు. అయితే ఫ్రీ అతనికి, ప్రైమ్ అతనికి కొన్ని సర్వీసెస్ యాడ్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. కానీ మిత్రులారా, ప్రతి సంవత్సరం మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలి. అదే కంపేర్ టు నెక్స్ట్ మనీకి కనుక మనం పోల్చినట్లయితే ఇక్కడ మనకు ఆఫర్స్ అండ్ టైఅప్తో పాటు అదనమైన సర్వీసెస్, రెగ్యులర్గా వాడుకునే రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్స్ కానీ, బుకింగ్స్ కానీ, డొమైన్ బుకింగ్ కానీ, ఇవన్నీ కూడా మీరు వాడుకోవడానికి, ఆదాయం సంపాదించుకోవడానికి ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ సంవత్సరానికి ఒకసారి అయితే ఇక్కడ జీవితకాలంలో ఒకసారి ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నాను, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే ఇవేతో పాటు మనకు అదనంగా ఇంకా లాభాలు ఏమున్నాయంటే క్యాష్ బ్యాక్తో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. రివార్డ్ పాయింట్ అంటే ఈక్వల్ టు రూపీసే, ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనకు రూపాయలుగా కన్వర్ట్ అవుతూ ఉన్నాయి. దాని తర్వాత చేసిన మన పని తాలూకు, ఎక్కడ మనం పని చేసినా, ఎవరికి ఈ వర్క్ చేసినందుకు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా రీపర్చేజ్ లెవెల్ క్యాష్ బ్యాక్. మిత్రులారా, పండుకుంటే డబ్బులు వచ్చే పరిస్థితి ఇక్కడ మనకు ఏర్పడతా ఉంది. సైన్అప్ చేయించినందుకు, మనం సైన్అప్ చేసుకున్నందుకు కూడా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మన సమయానికి మన శ్రమను గుర్తించింది. ఏ కంపెనీ మనది కాదు మిత్రులారా, మనకు ఈగో అవసరం లేదు, మనకు సూపర్ ఫీలింగ్ అవసరం లేదు, మనకు ఏ కంపెనీ మనది కాదు అన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. పని చేస్తున్నప్పుడు మనకు ఎవరు మన సమయాన్ని గుర్తించారు. ఒకవేళ మనకు అలాంటి ఫీలింగ్సే ఉంటే 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి, అడగండి, ఇస్తారేమో. 10,000 రూపాయలు ఇవ్వనండి, 100 రూపాయలు ఇవ్వమనండి, ఇస్తారేమో, చూద్దాం. ఎవరు ఇవ్వరు. కాబట్టి మన పనిని, మన సమయాన్ని, మన శ్రమను గుర్తించాలి మిత్రులారా. నేను ఒక తోటి నెట్వర్కర్గా, మీ శ్రేయోభిలాషిగా చెప్తా ఉన్నా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ కూడా మనకు ఇక్కడ రిటర్న్ అయిపోతూ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్లో అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉన్నాయి. తక్కువలో తక్కువ ప్రతి ఇంట్లో రీఛార్జ్ సెక్షన్ ఉంది, 1% అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంది, వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత జీవితకాల సభ్యత్వం, ఎప్పుడైనా మనము బుకింగ్ సెక్షన్లో వాడుకుంటే 2% అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ షాపీ ఉంది, మన సొంత షాపీ. ఈరోజు మిత్రులారా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఎందుకు కొన్ని ఉన్నాయంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, ఏవైతే మూమెంటం ఉందో అవి మాత్రమే ఉంది. కానీ మిత్రులారా, రాబోయే రోజులలో ఇక్కడ ఒక పిన్ను నుంచి ప్లేన్ వరకు వచ్చేది ఉంది, ఇది వాస్తవ సత్యం. అయితే మిత్రులారా, ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, మనకి ఇక్కడ రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత
ఫ్రీ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్, అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ బదులు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి మిత్రులారా. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ట్రాన్సాక్షన్స్లో కన్వర్ట్ అవుతాయి. గుడ్ న్యూస్ ఏంటంటే రివార్డ్ పాయింట్స్ కానివ్వండి, డిస్కౌంట్ పాయింట్స్ కానివ్వండి, ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. మనం ఈరోజు వేరే దగ్గర ప్రోడక్ట్ ఎలా అమ్ముతున్నాం, ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ ఏజెంట్ పాలసీలు ఎలా అమ్ముతా ఉన్నారు, మనం ఇక్కడ ఈ యాప్ను ప్రమోట్ చేస్తూ ఉన్నాం. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్ ఉంది ఇక్కడ. వేరే దగ్గర నెక్స్ట్ టైం బెటర్ లక్ అని వస్తుంది, ఇక్కడ అలా కాదు. సర్వీసెస్ యూజ్ చేసుకోవడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ అదనంగా వస్తుంది. మళ్ళీ రివార్డ్ పాయింట్స్ కూడా మనకు కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ 1500 అవుతే 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది, 1500 రూపాయలతో సమానం. మనది మనకు బ్యాక్ అయిపోతుంది. ఇక్కడ బిజినెస్ అంటేనే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు, కానీ మిత్రులారా నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్న ఫస్ట్ సారి. దాంతోపాటు ఒక గొప్ప బిజినెస్లో మనకు ఒక పార్ట్నర్షిప్ వస్తుంది మిత్రులారా ఈ ప్రైమ్ మెంబర్షిప్ తోటి. ఈ రోజే మనం డిసిషన్ తీసుకోవాలి, ఈ రోజే మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు పని చేస్తే అవకాశం ఉంది, పని చేయకపోయినా మనకు నష్టం లేదు ఈ సిస్టంలో. దానికి ఈ పని చేయడం ద్వారా స్వకార్యము స్వామి కార్యం రెండు ఉన్నాయి. ఎందుకంటే ఈ 1500కు 18% జిఎస్టీ, 270 రూపీస్, 1770. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, ఈరోజు 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయొచ్చా? ఏమి చేయలేనప్పుడు మనం స్లో ఇన్కమ్ ఎందుకు తీసుకుందాము, ఫాస్ట్ ఇన్కమ్ ఎందుకు తీసుకోవద్దు? మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నేను చెప్పిన మాట వినండి. ఉదయము రాత్రి అటెండ్ కాండి, 90 డేస్ మీ టీమ్ తోటి అటెండ్ కాండి. మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్, దీంతో పాటు స్వకార్యము స్వామి కార్యం అని చెప్పా. అంటే మనం ఈరోజు కరోనా వచ్చిన తర్వాత మన యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, దేశ పరిస్థితి కూడా మనం నెక్స్ట్ మనీ చేయడం ద్వారా మన కుటుంబానికే కాదు, మనకే కాదు, దేశానికి కూడా సేవ చేస్తున్న రియల్ దేశ భక్తుల మనమే. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఈ యాప్ను వాడుకోవడం ద్వారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వాడుకోవడం ద్వారా సంవత్సరానికి 10 నుంచి 20 వేలు పొదుపు అవుతున్నాయి. సెకండ్ స్టెప్ రెఫరల్. ఇక్కడనే చాలా మంది పొరపాటు పడతా ఉంటారు. వేరే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సార్, నేను ఎవరినైనా అడుక్కోవాలన్నా సార్, వేరే వాళ్ళ నెత్తిలో టోపీ పెట్టాలన్నా సార్, వేరే వాళ్ళను మనము ఇరికియాలన్నా సార్, ఇలాంటి పదాలు బయట వినిపిస్తూ ఉంటాయి. మిత్రులారా అది 100% తప్పు. ఈరోజు రెఫరల్ అంటే ఏంటి? సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ ఏం చేస్తూ ఉన్నాడు? టీవీలో వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు, రెఫర్ చేస్తూ ఉన్నాడు, ఈ ప్రోడక్ట్ కొనండి అని చెప్తా ఉన్నాడు. మీరు ఇక్కడ ఒక యూజర్గా మీరు ఫస్ట్ యూజ్ చేయండి. చేసినాక మీకు ఏ లాభం అయితే జరిగిందో ఆ లాభం గురించి చెప్పండి. ఇది పద్ధతి అంటారు, దీన్ని సిస్టమ్ అంటారు. చాలా మంది ఏం చేస్తారు, వడిదుడుకులు చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం యూజర్ అండి, ఆ తర్వాత మనము ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ తర్వాత మార్కెట్లోకి వెళ్ళాలి. 3 అంచెల ప్రోగ్రామ్ అండి ఇది. ఫస్ట్ 1770కి భయపడతాడు, మీటింగు సరిగా అటెండ్ కాడు, ఇన్నేటిదే సగము. ఆ తర్వాత ఈయన మార్కెట్లో చేయడానికి పోతాడు. ఏం చేస్తాడండి? మట్టి. ఇది తప్పు చేస్తారు కాబట్టి తప్పు రిజల్ట్ వస్తుంది. నేను చెప్పిన విధానం ఏంది? మీకు 4 రోజులు నేను ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నా, 4 రోజులు రాండి, ఆ తర్వాత మీరు మార్కెట్లోకి వెళ్ళండి. ఈ 4 రోజులలో ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, 4 రోజులు దీన్ని వాడండి, అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ABC. ఏ అంటే ప్రైమ్ మెంబర్ కావడం, బి అంటే రెగ్యులర్గా రావడం. 4 రోజులు మినిమం, 90 రోజులైతే రావాల్సిందే కోటీశ్వర్లు కావాలనుకుంటే. ఆ తర్వాత మార్కెట్లో మనము దీన్ని ప్రమోట్ చేయాలి. ఇది దీని యొక్క 3 అంచెల ప్రోగ్రామ్. మిత్రులారా అది కూడా ఎలా? ఫిజికల్ అవసరం లేదు. ఇంతకుముందు గతంలో చేసినాం మనం ఫిజికల్, ఇప్పుడు ఫిజికల్ కాదు, మొత్తం టోటల్ డిజిటల్. మిత్రులారా మీకు జరిగిన విషయం, వాట్సాప్ను యూజ్ చేయండి. చాలామంది వాట్సాప్ యూజ్ చేసుకొని ఏమేమో చేస్తారు, వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు, ఎదుటి వాళ్ళ సమయాన్ని కూడా వేస్ట్
చేస్తుంటారు, నెగిటివ్ను స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మన పని అది కాదు. మనం చేసే పని ఎదుటి వాళ్ళకి కానీ ప్రకృతికి కానీ ఇబ్బంది కలిగించని పనులు చేయాలి. ఇంతేనండి. ఇవి చేసిన తాలూకు కోటీశ్వర్లు కావాలంటే ఇంతే, యూజర్ అర్నర్. ఇది చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అని. మిత్రులారా, ఈ రోజు మీరు చూసే నెక్స్ట్ మనీ ఓన్లీ 5%, 10% అంతే. 90% ఇంకా ఉంది. ఆ తర్వాత మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే మనము చేయాల్సినటువంటి పని రెఫర్ అండ్ అర్న్. మీరు తలుసుకుంటే రోజుకు 20 మంది, 30 మంది, 50 మందికి చెప్పొచ్చు. ఎన్నో మాట్లాడుతున్నాం మనం. ఈ రోజు నుంచి మీరు కోటీశ్వర్లు కావాలనుకుంటే అనుకున్న వాళ్ళు చేయాల్సిన పని, మీ నోట్లో నుంచి మాట వెళ్తే డబ్బులు వచ్చే మాటనే మాట్లాడాలి, వేరే మాట మాట్లాడొద్దు. మాట్లాడే కంటే ముందే మీరు ఆలోచన చేయాలి, ఇది నాకన్నా డబ్బులు రావాలి, ఎదుటి వ్యక్తి కన్నా డబ్బులు రావాలి. అలాంటి పని చెయ్యాలి. రెఫర్ అండ్ అర్న్ మిత్రులారా 20%. రోజు మీరు 10 మంది ప్రైమ్ మెంబర్లను చేయండి. రోజు మీరు 3000 తీసుకోండి, నెలకు 90,000 తీసుకోండి. మీరు ఫుల్ టైమరా, పార్ట్ టైమరా, ఎనీ టైమరా, మీ ఇష్టం. బాస్ ఎవరు లేరు మనకు. ఈ వచ్చినటువంటి డబ్బులు ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంకుకు తీసుకోవచ్చు. ఇందులో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతాయి. సో మనకు మనమే బాస్. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు పనిచేయాలా? అలా చేస్తున్నామా? మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ డిజైన్ ఎలా చేసింది అది మనం ఇప్పుడు చూద్దాం. ఒక ఉద్యోగస్తుడు తను పని చేస్తున్నాడు, రోజు 10 గంటలు, మనం ఎందుకు 2 గంటలు పని చేయకూడదు? రెఫర్ అండ్ అర్న్ 300 రూపీస్ పర్ ప్రైమ్ మెంబర్. ఆ తర్వాత మిత్రులారా, హెల్ప్ అండ్ అర్న్. ఇక్కడ పని చేయొద్దండి, పని చేస్తే జీతం వస్తుంది, హెల్ప్ చేస్తే కోటీశ్వర్లు అవుతారు. కరో బలా హోగా బలా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. అయితే అపార్థం చేసుకునే వాళ్ళని వదిలేసేయాలి. వదిలేయాలి మీన్స్ ఫ్రీ సైనప్లో వదిలేసేయాలి వాళ్ళని. మనం ఎవరితోటి ఉండాలి? మన మాట నమ్మి ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళతోటి మనం ఉండాలి. వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి. హెల్ప్ అంటే ఏంటిది? నేను గిట్ల గిట్ల చేస్తే మీరు గిట్ల గిట్ల చాలా సింపుల్ అండి. కొంతమంది టెన్షన్ పడుతుంటారు. ఎందుకు టెన్షన్ పడతారో నాకు అర్థం కాదు. ఎక్కువ ఆలోచన చేసి కొంతమంది, అసలే ఆలోచన చేయక కొంతమంది. ఆ విధంగా వాళ్ళకు హెల్ప్ చేసినందుకు అక్కడితోటి ఆగిపోదండి. రెఫరల్ టు రెఫరల్ మనకొచ్చే డబ్బులండి. ఈ విధంగా 74% 1110 రూపాయలు ఇన్స్టెంట్ గా డబ్బులు ఇస్తా ఉంది కంపెనీ. ఇది తెలియని వాళ్ళు బయట ఏమనుకుంటారు, డబ్బులు కలెక్ట్ చేస్తుంది, పారిపోతుంది. సగమే తెలుసు వాళ్ళకు, తప్పు కాదు వాళ్ళది. మనకి ఇస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. పాపం తెలియదు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనకుంది, మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది, వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీది. 74% ఇన్స్టెంట్గా. రాత్రికి 12 గంటల తర్వాత 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్, 90% పే అవుట్ ఉంది మిత్రులారా. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి జరుగుతుంది ఇక్కడ. దీన్నే లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. ఇన్కమ్ తగ్గే పరిస్థితే లేదు, మనం తగ్గించుకోవాలి. రెగ్యులేటర్ మన చేతిలో ఉంది. ఫ్యాన్ స్పీడ్ విరగాలన్నా కరెంటు తప్పు కాదు, కరెంటు ప్రవాహం జరుగుతూనే ఉంది. కానీ రెగ్యులేటర్ మనం ఆఫ్ చేయొచ్చు, స్పీడ్ పెంచుకోవచ్చు. ఇక్కడ మన ఇన్కమ్ కూడా పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మన చేతిలో ఉంది మిత్రులారా. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇక్కడ 5 అనేది మనం చూసాం, కానీ 5 అనే సంఖ్య కానీ సమయం కానీ కండిషన్ లేదు. అయితే మిత్రులారా, ఆ 5 అందరికీ అందుబాటైన ఫిగర్ కాబట్టి ఈచ్ వన్ టీచ్ 5. కానీ నేర్పే కంటే ముందు మొదలు నేర్చుకోవాలి. ఇది మర్చిపోవద్దు మనం. లర్న్ డూ టీచ్ అన్నారు, కానీ టీచ్ లర్న్ డూ అనలే. దాన్ని రివర్స్ చేయకండి, ఆన్సర్ రివర్స్ అయిపోతుంది. ఎవరికి వాళ్ళు ఈ భూమి మీద 5 మందిని తెచ్చుకుంటే ఒకటే రోజులో కూడా పూర్తి అయిపోవచ్చు మిత్రులారా. ఈచ్ వన్ టీచ్ 5 178 కోట్లు. కొంతమంది మనం డిస్టర్బ్ చేస్తారు, సార్ నాకు 178 కోట్లే ఉన్నాయి సార్, ఈడ ఇంకొక కంపెనీ కూడా చెయ్యి, నీకు 1000 కోట్లు కావాలి కదా.
వాళ్ళ యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్ట్ అప్లైన్ తోటి పర్మిషన్ తీసుకుంటే చెప్పేటోడు, కానీ అడగరు కదా. కంపెనీలు మారితే, పాఠశాల మారితే మార్కులు రావు. పాఠాలు నేర్చుకుంటే మార్కులు వస్తాయి మిత్రులారా, ఈ సత్యాన్ని మర్చిపోకండి. మరి ఎట్లా సార్, మరి 1000 కోట్లు కావాలి? ఏమీ లేదు. ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6, ఆర్ఆర్లో 36 చేయండి, 1000 కోట్లు అవుతాయి. స్కూల్ మారితే చదువు రాదు మిత్రులారా. స్కూల్లో చదువుకుంటే చదువు వస్తుంది. ఎంత కావాలంత, కావలసినంత లేదండి, కోరుకున్నంత ఉందండి. కోరుకోండి మీరు, కోరుకోండి మీరు, అంతే. కోరండి, పొందండి మిత్రులారా. ఇంకా కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఇన్ని డబ్బులు నేనేం చేసుకోవాలి సార్? నో ప్రాబ్లం, రెగ్యులేటర్ మీ దగ్గర ఉందని చెప్పా, మీరు తగ్గించుకోండి. ఆ తర్వాత ఇంకొక ఇన్కమ్, రీపర్చేస్. మిత్రులారా స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎక్కడ లేదు ఇప్పటి వరకు, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కి ఇస్తుంది. పండుకున్న డబ్బులు వచ్చే పద్ధతి ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో ఎంత ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఆత్మ పరిశీలన చేసుకోండి. అందుకే దాన్ని సవితి తల్లి ప్రేమగా చూడండి, సొంత తల్లి ఇది. కానీ మనం ఏం చేస్తామంటే, అది అలవాటు అయిపోయింది, కుక్కతోక వంకర అన్నట్టు. అదే ఉద్యోగం, అదే వ్యాపారం, అదే మారదాం మనము అనే ఆలోచన లేదు. సో మిత్రులారా అర్థం చేసుకోండి, జీవితం ఎంతకాలమో తెలియదు. ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలంటే కావాల్సింది పుష్కలమైన డబ్బు. డబ్బుంటే సుబ్బిగాన్ని కూడా సుబ్బారావు అంటారు, అప్పలమ్మను కూడా అప్సరస అంటారు అన్న సత్యాన్ని మర్చిపోకండి మిత్రులారా. దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది ఎలా సాధ్యమైంది? వాళ్ళకు 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. మనం కూడా ఇక్కడ యూజర్స్ను తయారు చేద్దాము, మనం ఫస్ట్ యూజర్ అవుదాం, మనం యూజ్ చేద్దాం దీన్ని. నిజమా కాదా? ఆ తర్వాత నిజమైతే చెప్దాం, అబద్ధమైతే వద్దు, అయిపోయాయి. సింపుల్ ఫండా మిత్రులారా. 1,00,000 మంది యూజర్స్ను తయారు చేశాం, కానీ రాత్రి కాదు, కొంత టైం పడుతుంది. జియో ఫోన్ కంటే ముందు మార్కెట్లో లేరా జనాలు? ఉన్నారు. జియో ఫోన్ వచ్చాక 35 కోట్ల మంది యూజర్స్ తయారయ్యారు. అదే విధంగా మనం 1,00,000 మందిని చేస్తా ఉన్నాము. ఆ 1,00,000 మందికి రాబోయే రోజులలో రీఛార్జ్ అనేది ఉంటుందా ఉండదా? రీఛార్జ్ యొక్క ఆవశ్యకత మీకు తెలుసు. ఈరోజు తినకుండానన్ను ఉంటాం కానీ రీఛార్జ్ చేసుకోకుండా ఉండలేం. అలా మన జీవితంలో ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది ఫోన్ అనేది. అది ఏ కంపెనీ అయినా ఉండొచ్చు, జియోనే ఉండాలని లేదు. అది ఎయిర్టెల్ ఉండొచ్చు, ఓడా ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు. ఎవరైనా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఒక కుటుంబంలో 2 ఫోన్లు ఉన్నాయి, 100, 200, 200 అంటే రీఛార్జ్ 400 జరిగింది. 2% క్యాష్ బ్యాక్ 8 రూపీస్ వచ్చింది ఆ కుటుంబానికి. టోటల్ అందరికి కలిపితే 8 లక్షలు. అందులో వాళ్ళకి ఇస్తూ 25% పక్కన తీసి 2 lakhs రూపీస్ను 10 మందికి పంచితే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు వస్తున్నాయి. ఇతను ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు. ఎందుకంటే రీఛార్జ్ చేసుకోమని ఎవరికి చెప్పలే మనం, వాళ్ళు రీఛార్జ్ చేసుకోరు. ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు, రెగ్యులర్ ఇన్కమ్. ఆ తర్వాత చూస్తే మరి వేరే రంగాలలో కూడా క్యాష్ బ్యాక్ ఉంది కదా. వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళ కోసం చేసుకుంటారు, వాళ్ళు షాపింగ్ వాళ్ళ కోసం చేసుకుంటారు, వాళ్ళ బస్సు ప్రయాణము ఫ్లైట్ ప్రయాణం వాళ్ళ కోసం చేసుకుంటారు. మన కోసం ఎవరు చెయ్యరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. దీని పొటెన్షియాలిటీ ఎంత ఉంది స్క్రీన్ షాట్ చేసుకోండి. అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. మిత్రులారా మనం అర్థం చేసుకుందాం, అర్థం చేయిద్దాం. ఈ సద్భావనతోటి మీరు ఉండండి, సదుద్దేశంతో మీరు ఉండండి. కానీ ఎవరినో మోటివేట్ చేయాలి, ఎవరినో ఇరికియాలి అనే భావనను తీసేద్దాం. మిత్రులారా ఇంకొక గుడ్ న్యూస్, మనం సంపాదించిన డబ్బులు మన కష్టార్జితంలో 10% డిడక్షన్ అవుతుంది. కానీ క్యాష్ బ్యాక్లో 100% యూజ్ చేసుకోవచ్చు, నో డిడక్షన్స్. అది మీరు రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్లు, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటలు, టూర్సు, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. అంటే మనం ఎట్లాగూ కొన్ని వస్తువులు వాడుకుంటా ఉన్నాం మన ఇంటి కోసం, అవన్నీ ఇక్కడి నుంచే వాడుకుంటా ఉన్నాం. ఎంత గుడ్ న్యూస్ మీరు చెప్పండి. మీకు 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 10,000 రూపాయలు అదనంగా మిగిలిపోతుంది. ఇక్కడ 10 లక్షలు వచ్చిన రోజు 1,00,000 రూపాయలు. ఈరోజు చిన్న అమౌంట్ మిత్రులారా, పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు ఆ తేడా తెలుస్తుంది. 1 రూపాయి డిడక్షన్ లేదు ఈ సిస్టంలో.
నెక్స్ట్ మనీ యొక్క ఉదారతకు ఇది ఒక ఉదాహరణ. ఆ తర్వాత మనం చూస్తే నెక్స్ట్ ఇన్కమ్ రాయల్టీ 10 లెవెల్స్ తర్వాత బై డిఫాల్ట్ అయిపోతుంది. ఎవరు దీనికోసం ప్రయత్నం చేయకపోయినా జరగాల్సినటువంటి ఖచ్చితమైన సత్యం ఇది. సిల్వర్ రాయల్టీ. సిల్వర్ రాయల్టీ అంటే మనం తెచ్చిన 5 మంది ప్రైమ్ మెంబర్స్లో ఒక్కరు 10th లెవెల్ వరకు టచ్ అయిపోతే 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ 1% ₹15 రాత్రికి 12 గంటల తర్వాత వస్తుంది. మిత్రులారా, సైడ్ లెగ్ బ్యాలెన్స్ లేదు, పీవీ బీవీ లేదు. ఆ తర్వాత ఆటోమేటిక్ కోర్సులో ఆ 5 మందికి మనం హెల్ప్ చేసినట్లయితే, వాళ్ళని సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. కరో బలా హోగా బలా గోల్డ్ అయిపోతే 2% మనకు అన్లిమిటెడ్ డెప్త్, అందులో 1% సిల్వర్కి వెళ్తుంది, 1% మనకు వస్తుంది. మిత్రులారా, ఇక మూడో రాయల్టీ, వాళ్ళని 5 మందిని గోల్డ్ చేయాలని లేదు, టార్గెట్ ఈజీ చేసేశారు. మన యొక్క 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ వచ్చినా కూడా మనం డైమండ్ అయిపోతాం. వేరే దగ్గర అయితే పైకి వెళ్తున్నప్పుడు టార్గెట్ టఫ్ అవుతుంది, ఇక్కడ ఈజీ అవుతుంది. అందుకే గొప్ప వాళ్ళే అక్కడ గొప్పోళ్ళు అవుతుంటారు, మామూలు వ్యక్తి గొప్పోడు కాడు. మిత్రులారా చూడండి, ఇక్కడ 3% సేమ్ డిఫరెన్షియల్. ఇప్పటి వరకు మాట్లాడుకున్న సిల్వర్, గోల్డ్, డైమండ్ మన యొక్క టీం ద్వారా అయితే క్రాస్ లైన్, అప్ లైన్, కంపెనీ టర్న్ ఓవర్ మిత్రులారా 1%. క్రౌన్ డైమండ్ అనేది కూడా మార్కెట్లో ఉంది, కానీ మీరు అండర్లైన్ చేసుకోండి, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇన్కమ్. మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే ఎలాంటి టార్గెట్ లేకుండా రాయల్టీ ఇస్తున్న ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, అయితే ఈ యొక్క రాయల్టీ 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇది మొన్న ఒక్కొక్కరికి 9 లక్షల రూపాయలు వచ్చింది. మిత్రులారా, 3 నెలలకు 9 లక్షలు అంటే నెలకు ఒక 3 లక్షలు అదనంగా వచ్చింది. నా ఎస్టిమేషన్ టైం 24 నెలల్లో మనం సాధించవచ్చు. కానీ ఈ కంపెనీలో 11 నెలలకే క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చేస్తున్న ఉద్యోగము, వ్యాపారాన్ని ఆలోచన చేయండి. మీరు 24 సంవత్సరాలు పని చేసినా కూడా ఇలాంటి అవకాశం ఉందా అర్థం చేసుకోండి, ఆచరించండి. మీ ఉద్యోగ వ్యాపారాలను వదిలేయమంటలేను నేను. ఉదయము రాత్రి మీరు అటెండ్ కాండి, మీ టీంని అటెండ్ చేయండి. లేదండి నేనే సొంతంగా చేసుకుంటా, నో ప్రాబ్లం, 4 రోజులు ట్రైనింగ్ తీసుకోండి, మీ సొంతంగా చేయండి. కానీ చేయండి భార్య పిల్లల కోసం. మిత్రులారా, ఇంకొక రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది, లీడర్షిప్. నేను ఈరోజు ఇన్వైట్ చేశా, లీడర్స్ వెల్కమ్ అని చెప్పి. మీ భుజ స్కంధాలపైన కంపెనీ పెట్టేసింది. ఒక లీడర్గా ఏం పని చేయాలి? లీడర్ అంటే కద్దరు బట్టలు వేసుకున్నట్టు కాదండి, ఆదర్శవంతమైన జీవితం లీడర్ అని అతన్ని అంటారు. మిత్రులారా, లీడర్ అంటే ఎవరైతే ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం మనం. ఆ 5 మందికి హెల్ప్ చేసి ప్రాక్టికల్గా వాళ్ళ ద్వారా 5 చేసిన వాళ్ళను లీడర్షిప్ అంటారు. ఇది చేయడంతో కంపెనీ ఇంకా అదనంగా ఇంకొక ఇన్కమ్ ఇస్తుంది. వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. వాళ్ళకు 1000 రూపాయలు వస్తే మనకు 500 వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. మిత్రులారా, ఈ రోజు మీకు ఒక గొప్ప అవకాశం ఉంది. ఈ రోజు నుంచి మీరు 30 రోజులలో, ఎవరైతే సైన్ అప్ అయినప్పటి నుంచి 30 రోజులలో 5-25 చేసుకుంటే లీడర్షిప్ అయితే ఎలాగో వస్తుంది. దాంతోపాటు కంపెనీ గోవా ప్రోగ్రాం ఉంది. కాబట్టి మిత్రులారా, మరి మన టీంలో ఎంతోమంది అయ్యారు, మీరు కూడా కావాలి. ఆ తర్వాత ఆ 5 మంది ఎవరైతే ఉన్నారో, మీరు చెప్తే వచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళను మీరు గోవాకు తీసుకెళ్తే మీరు దుబాయ్కి వెళ్ళే పరిస్థితి. 90 రోజుల సమయం ఉంది మిత్రులారా. గేమ్ అంతా 90 రోజులు ఉంది. ఈ 90 డేస్ను మీరు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఆ తర్వాత ఒక్కవేళ గనక తెలియకనో ఇతరత్ర కారణాల చేత 90 రోజులలో కాకపోతే ఎలా సార్? ఏమీ ప్రాబ్లం లేదు. కంపెనీ టైం లిమిట్ తీసేసింది. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఏ ఒక్క వ్యక్తి కంపెనీలో బాధపడొద్దనే ఉద్దేశంతో అతను ఎప్పుడు సక్సెస్ అయినప్పటికీ 5, 25, 125, 625 అనే స్ట్రక్చర్ పూర్తి చేసుకుంటే కంపెనీ ఫారెన్ టూర్ ఉంది. మిత్రులారా, ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది కంపెనీలో. సపోర్ట్ అండ్ హెల్ప్ లైన్ చూస్తే కంపెనీ నుంచి ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఆ రివార్డ్ పాయింట్స్ సర్వీస్లో
ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత కంపెనీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తుంది, ఎడ్యుకేషన్. కానీ కరోనా పరిస్థితితోటి ఇప్పుడు దాన్ని ప్రస్తుతం ఆపడం జరిగింది. ఇక సీనియర్ నుంచి యాజ్ ఏ సిఎన్చారిగా డైలీ ఉదయం 7 గంటలకు డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తున్న మిత్రులారా, తెలుగులో. వేరే లాంగ్వేజ్లో వేరే టైంలో ఉంది, మీరు అర్థం చేసుకోండి. నా యొక్క లక్ష్యము, నా యొక్క ఉద్దేశం నేను చెప్పాను. 1 year 1 lakh 1 hand, 42,000 మందికే కాదు, ఎంతమంది ఈ పడవలో కూర్చుంటే అందరికీ ₹1,00,000 ఇన్కమ్ ఇప్పియాలని ఉంది. మిమ్మల్ని అందరినీ 178 కోట్లు నాకు ఇప్పియాలని ఉంది. కాబట్టి నా లక్ష్య సాధన కోసం నేను పని చేస్తా ఉన్నా. కలిసి మనం పని చేద్దాం, మన ఊరును బాగుపరుచుకుందాం. ఫస్ట్ మన కుటుంబాన్ని, ఆ తర్వాత మన ఊరు, మన రాష్ట్రము, మన దేశము, యావత్ ప్రపంచంలోనే మనకంటూ ఒక మంచి పేరును మనం సాధించుకుందాం మిత్రులారా. ఆ తర్వాత రాత్రి ప్రజెంటేషన్తో పాటు రాత్రి ఎడ్యుకేషన్లో యాప్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉందని చెప్పి రాత్రి ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. మిత్రులారా, నేను ఇన్ని చెప్పినప్పటికీ మీకు ఎక్కడో ఒక దగ్గర ఏమో సార్ అయితమో కాదో, ఇప్పటి వరకు చాలాసార్లు నేను ఫెయిల్ అయిపోయాను అని లోపల మనను శంకిస్తూ ఉంటుంది. అయినా మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1% సక్సెస్ అయినా 2 కోట్ల ఇన్కమ్ ఉంది. 1% కూడా కాకపోయినా, అసలు ఏమి సక్సెస్ కాకపోయినా మీరు ప్రయత్నం చేసినాక కాదనే సమస్య లేదు. మన టీం పేరే GST, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. ఈ టీంలో ఫెయిల్ అయినందుకు కుదరదు. కానీ మీరు ఫెయిల్ కావాలని నిర్ణయించుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ మిత్రులారా, ఇక్కడ కనుక మనం ఒక యూజర్గా ఈరోజు మీరు ఆలోచన చేయండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు స్క్రీన్ షాట్ చేసుకోండి. మన కుటుంబం కోసం ఈ వస్తువులు కొంటూనే ఉంటాం, ఈ సర్వీసెస్ వాడుకుంటూనే ఉంటాం. ₹16,731 మనకు సేవింగ్ అవుతుంది. మరి ఈ సేవింగ్ అవుతున్నప్పుడు మనకు నష్టం ఎక్కడుంది? కాబట్టి ఈ రోజు మీరు బ్రేక్ఫాస్ట్ లోపలనే మీరు డిసిషన్ తీసుకోండి. ప్రైమ్ మెంబర్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా. ఇకపోతే సైన్అప్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైన్అప్ చేయండి. స్టెప్స్ ఏమున్నాయి చూడండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. ఫస్ట్ మొట్టమొదట మీరు ఎవరైతే మీకు రెఫర్ చేశారో అతని యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఉందో చూడండి. పక్కన చెక్ బాక్స్ చేయండి. చెక్ చేసిన తర్వాత అక్కడ మీరు చెక్ అని నొక్కగానే మీకు ఈ విధంగా వస్తుంది. పేరు చూసి మోసపోకండి. అక్కడ మీరు యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ 2 చూడండి, తర్వాత కన్ఫర్మ్ చేయండి. దాని తర్వాత 2వ స్టెప్లో మీ మొబైల్ నెంబర్, 3వ స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, 4వ స్టెప్లో మీ యూజర్ నేమ్, 5వ స్టెప్లో మీ పాన్ కార్డు పైన ఉన్న పేరు, 6వ స్టెప్లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మిత్రులారా, ఈ విధంగా సైన్ అప్ అయిన తర్వాత ఈ కంపెనీలో మనం ప్రైమ్ మెంబర్ కావడానికి కంపల్సరీగా పాన్ కార్డ్ అనేది ఉండాలి. ఎందుకంటే భారత ప్రభుత్వం చెప్తా ఉంది, ఎవరికి పడితే మీరు వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వకూడదు, డీలర్షిప్ ఇవ్వకూడదు, అతను భారతీయుడు అయి ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ పాన్ కార్డ్ లేకపోయినా మన దగ్గర ఉన్నటువంటి సిస్టంలో కేవలం 10 నిమిషాలలో పాన్ కార్డ్ తీసేసుకోవచ్చు, ఆధార్ కార్డు ఉంటే, మొబైల్ నెంబర్ ఉంటే. ఆ తర్వాత మిత్రులారా, మనము ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. స్క్రీన్ నొక్కగానే బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేసి అక్కడ కూడా మీకు మళ్ళీ ఒక రెఫరల్ మీకు ఎవరు చేశారో ఆ రెఫరల్ నేమ్ వస్తుంది. అక్కడ దాని పక్కనే కాల్ అని ఉంటుంది. అతనికి ఫోన్ చేయండి. మీరు సీనియర్ అతనేనా కదా మాట్లాడండి. ఆ తర్వాత మీ యొక్క ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, నామినీ డీటెయిల్స్, అడ్రస్ ఇచ్చేసి ఎడిట్ ప్రొఫైల్ నొక్కి ఇవన్నీ ఇచ్చేసి అప్డేట్ ప్రొఫైల్. ఇక పోతే డబ్బులు కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సిస్టంలో గతంలో మనం చూసాం, నెట్వర్క్లో ఎన్నో డబ్బులు కింద మీద అయ్యాయి. మిత్రులారా, ఇక్కడ ఎలాంటి డబ్బులు, డిజిటల్ అంటే డిజిటలే. కాబట్టి మీరు వాలెట్ ఓపెన్ చేసి వాలెట్ తోటి వెంటనే మీరు యాడ్ మనీ నొక్కండి. యాడ్ మనీ నొక్కిన వెంటనే మీకు అక్కడ 100, 1770 వస్తుంది. మనకు 1770 అవసరం కాబట్టి మనము యాడ్ మనీ నొక్కండి, మళ్ళీ మీకు పేయు మనీ వస్తుంది. ICICI పే తీసుకోండి, బాగా వర్క్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇప్పుడే బ్రేక్ఫాస్ట్లో మీ మొబైల్ ఫోన్ ద్వారానే ప్రైమ్ మెంబర్ అయిపోతారు. అక్కడ మీకు ఎక్కడనైతే మీ డబ్బులు ఉన్నాయో బ్యాంకులో, అక్కడ నుంచి మీరు కలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత హోమ్ నొక్కండి.
అక్కడ అప్గ్రేడ్ వస్తుంది, చెక్ చేసుకోండి, అప్గ్రేడ్ నవ్వు అనండి, వెంటనే కంగ్రాచులేషన్స్ వస్తుంది. మిత్రులారా, ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. రెగ్యులర్గా మీరు 90 రోజులు మాత్రం మిస్ చేయొద్దు. ఉదయం రాత్రి 90 డేస్ మీరు అటెండ్ కాండి. ఆ తర్వాత డెఫినెట్గా ప్రజెంట్ ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ మనకు బ్రహ్మాండంగా ఉంది మిత్రులారా. ఇకపోతే మనకు నెక్స్ట్ మనీలో ఎన్నో టీంలు ఉండొచ్చు, కానీ మిత్రులారా కంపెనీ నుంచి మనకు ఈ కంపెనీలో నెంబర్ 1 ఫస్ట్ మొట్టమొదట డైమండ్ మన యొక్క చంద్రశేఖర్ సార్. అలాంటి టీంలో మనం వచ్చాం. ఈ ముగ్గురు కూడా వీళ్ళు ఒక నెట్వర్కర్స్, వీళ్ళు సెట్ వర్కర్స్ కాదు. అలాంటి వాళ్ళ చేయి నేను పట్టుకున్నా, నా చేయి మీరు పట్టుకోండి, మనం కలిసి పనిచేద్దాం. మిత్రులారా, ఇక్కడ మీరు చూస్తే అతని యొక్క జూనియర్ సుభాష్ సార్ ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. అతను ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల 11 గంటల వరకు బిజీగా ఉండే వ్యక్తి. ఒక 30 lakhs రూపీస్ ప్యాకేజ్ ఉంది, నెలకు 2.5 లక్షలు సంపాదిస్తూ ఉండు. అతను నెక్స్ట్ మనీ ఎలా చేయగలిగాడు? మరి మనం ఎందుకు చేయలేం? ఆ తర్వాత నెక్స్ట్ టైకూన్స్, నెక్స్ట్ బ్యాచ్లో మీరు అటెండ్ కాండి. నేను 2 సార్లు అటెండ్ అయ్యాను. ఇంటర్నేషనల్ ట్రైనర్, ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్కి ఇచ్చే ట్రైనర్. అలాంటి వ్యక్తి మన యొక్క సీనియర్, మన యొక్క సౌభాగ్యం, మన యొక్క అదృష్టం. అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ టైమర్ ఆఫ్ నెక్స్ట్ మనీ. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క సృష్టికర్త. నేను జనవరి నుంచి ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి నా యొక్క గురువు, నా డిజిటల్ గురువు అంకిత్ ఖన్నా గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అతని జూనియరే విరాట్ సార్. కాబట్టి మనం ఒక సక్సెస్ఫుల్ టీంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ కావాల్సింది స్కూలు మంచిగా ఉండాలి, పంతులు మంచిగా ఉండాలి, విద్యార్థి మంచిగా ఉండాలి. కాబట్టి స్కూలు పర్ఫెక్ట్గా ఉంది, టీచరు పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇక కావాల్సింది మీ దగ్గర అడ్జస్ట్మెంట్ ఉంది, కొద్దిగా మీరు అడ్జస్ట్మెంట్ చేయండి. గ్యారెంటెడ్గా మీరు ఇందులో కోటీశ్వర్లు కాబోతున్నారు మిత్రులారా. అయితే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నా, ఎందుకంటే మరి ఇప్పటివరకు ఎన్నోసార్లు మీరు ఎన్నో మీటింగులు వినొచ్చు, ఎంతోమంది స్పీకర్స్ తోటి మీరు వినిండొచ్చు. కానీ వాళ్లకు సిఎన్చారికి ఉన్న తేడా ఏంటిదంటే, నేను ప్రాక్టికల్ మనిషిని. నేను ఏది చేస్తానో అదే చెప్తాను, ఏం చెప్తానో అదే చేస్తా. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. గతంలో కానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ నాకు నచ్చనటువంటిది అబద్ధం. మిత్రులారా, మరి మీకు చెప్పా 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 నేను ఇందులో సైన్ అప్ అయ్యా. మా సీనియర్ నాకు చెప్పింది ఒకటే, 90 రోజులు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళ టీం తోటి ఫెయిల్ అవుతందుకు కుదరదు. గురువాక్యం, గురువు నమ్మిన మనం. కాబట్టి యాక్సెప్ట్ చేసిన నా మెంటర్ చెప్పింది నేను బ్లైండ్గా ఫాలో అయినా. అందుకే మిత్రులారా, గుడ్డికి నమ్మకం అనేది ఎందుకు వచ్చింది? గుడ్డి నమ్మకం అంటారు. గుడ్డి నమ్మకం ఎందుకంటారంటే, గుడ్డి ఆయనకు ఎప్పుడు కూడా యాక్సిడెంట్ కాలే, గుడ్డి ఆయన దుర్మరణం చెందిండు, ఎప్పుడు పేపర్లో చదవలేదు, వార్తలలో వినలేదు. గుడ్డి నమ్మకం అంటారు. అందుకే అంటే గుడ్డి ఆయన ఏం చేస్తాడు? కళ్ళు లేనైనా, కళ్ళున్న ఆయన చేయి పట్టుకుంటాడు, కానీ ఆయన డిస్టర్బ్ చేయడిగా. సౌండ్ వస్తుంది, ఏమవుతుంది, వెహికల్ వస్తుందా, డిస్టర్బ్ చేయడు. అలా మనం కూడా మన మెంటర్ చేయి పట్టుకోవాలి. సక్సెస్ కావాలంటే సీక్రెట్ చెప్పేస్తున్నా మీకు. మన చెయ్యి అతనికి ఇవ్వడం కాదు, అతని చెయ్యి మనం పట్టుకోవాలి. చూడండి, లాజిక్ చూడండి. కావాలంటే ఒక గుడ్డోళ్ళని రోడ్డు దాటేటప్పుడు మీరు చూడండి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కానీ నేర్చుకోవాలనే భావన మన లోపల ఉండాలి, మన ఓపెన్ మైండ్ మనకు ఉండాలి. అందుకే మనం సీనియర్ చేయి పట్టుకోవాలి, మన చేయి సీనియర్ పట్టుకోడు, అది రివర్స్ అవుతుంది. సో అలాంటి మెంటర్ నేను చేయి గట్టిగా పట్టుకున్నా మిత్రులారా. మరి పట్టుకున్నందుకు మరి మీకు చెప్పా 1770 ఈరోజు మీరు టిఫిన్ చేసే లోపల, బ్రేక్ఫాస్ట్ లోపల మీరు కట్టేసేయండి అని చెప్పా. మీ కష్టార్జితమే కదా, అది మీ డబ్బులే కదా. మరి ఎందుకంత గట్టిగా చెప్పినా అంటే, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే ఆలోచన నాకు ఉంది కాబట్టి చెప్పా. చూడండి మిత్రులారా, ఒకే ఒక్కసారి సైన్ అప్ అయినప్పుడు 50, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 నేను ఒకటేసారి కట్టిన, రోజు చూపిస్తా. దాని అడ్వాంటేజ్ చూడండి. 3వ తారీఖు అక్టోబర్ 2019 ఇది ఎవరికైనా ఉంటుంది, సైన్ అప్ అయినప్పుడు వస్తాయి. కానీ ప్రైమ్ మెంబర్ మాత్రము ఇక్కడ డేట్ వస్తుంది. ఒక్కసారి చేస్తే ఎప్పటికీ చూపించవచ్చు, ఒక్కసారి చేయకపోతే ఎప్పుడు చూపించలేం. ఇక రెండో విషయం, ఆ రోజు మీటింగ్కి వెళ్ళా నేను. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు చూడండి మిత్రులారా, 50 50 50 రోజు నేను పనిచేస్తున్నా. సత్యనారాయణ స్వామి కథ. ఎస్, మీరు నేర్చుకోండి, మీరు నేర్పియండి. మీరు సక్సెస్ అయ్యేంత వరకు 10వ తరగతిలో ఒక వ్యక్తి ఫెయిల్ అయితే 10వ తరగతిలో అవే పాఠాలు ఉంటాయి. మళ్ళా సార్ కొత్త పాఠాలు ఎందుకు చెప్తలేరంటే, కొత్త పాఠాలు ఇంటర్మీడియట్లో చెప్తారు. మీరు పాస్ అయితే ఇంటర్మీడియట్, కాబట్టి మీరు పాస్ అయ్యేంత వరకు 10వ తరగతే. సో ఇది ఒక పని నేను చేసిన.
రెండో పని నేను చేయలే మిత్రులారా. రెండో పని ఏంటి? ఈ రోజు వరకు నేను వేరే కంపెనీలో సైన్ పెట్టలే. దిస్ ఈజ్ ద సెకండ్ నా బ్యూటీ. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారు? ఒక్కసారి మనం ఎంటర్ కావద్దు. ఎంటర్ అయ్యే కంటే ముందు అన్ని పరిశీలించండి. ఆ తర్వాత ఒక్కసారి ఎంటర్ అయితే మాట దప్పొద్దు, మడిమే తిప్పొద్దు. మిత్రులారా, ఈ విధంగా వచ్చిన రివార్డ్ పాయింట్స్లో మనకి ఏం టెన్షన్ లేదు. ఎందుకంటే అవి ఎప్పటికీ మనకు ల్యాబ్స్ కావు కాబట్టి. దాని తర్వాత మరి 1770 రూపాయలు ఈరోజు మీ కష్టార్జితం. దాంతో మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, బాగుంటుంది అని చెప్పా. ఎందుకంటే ఈ 4 రోజులు మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఇక్కడ. మరి నేను కూడా తీసుకున్నందుకు సంవత్సర కాలంలో, పోయిన సంవత్సరమే అయ్యా కదా నేను, మరి సంవత్సర కాలంలో ఈ డబ్బులు ఎన్ని అయ్యాయి? 3,73,020 రూపాయలైనాయి మిత్రులారా. ఓకే, మరి మీరు ఆలోచన చేయండి. ఈ 1770 ఈరోజు మీరు బ్యాంకులో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇకపోతే ఒక 3 నెలల ఇన్కమ్ మనం చూద్దాం. చూడండి మిత్రులారా, ఇది 3 నెలల ఇన్కమ్. యావరేజ్ నా 3 నెలల ఇన్కమ్ చూడండి 1,96,635 రూపాయలైంది. అంటే సుమారుగా 65,000 రూపాయలు దాటిందిగా. 65,000 నాకు వస్తున్నప్పుడు రోజు 2 సార్లు సత్యనారాయణ స్వామి కథ చెప్పడానికి ప్రాబ్లమా? 60,000 కోసం బయట ఎన్ని గంటలు పనిచేస్తా ఉన్నారు? కానీ ఇది రావడానికి కారణం ఏంటిది? ఇది రావడానికి కారణము మొదట 90 డేస్ అనేది మిత్రులారా, ఎవరైతే మా సీనియర్ నా గురువు గారు నాకు ఒకటే చెప్పారు, 90 డేస్ మీరు అటెండ్ కాండి, మీ టీంను అటెండ్ చేయండి. గురువాక్కు, బ్రహ్మవాక్కు. మిత్రులారా చూడండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 3 నెలల నా ఇన్కమ్, సారీ ఎక్కడ వెళ్ళింది ఇది, అక్టోబర్ 2019 మిత్రులారా, అక్టోబర్ 2019, దాని తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2019 చూడండి మిత్రులారా, కేవలం 8,715 రూపాయలు. ఇక్కడనే చాలా మంది పప్పులో కాలేస్తారు. అయితే నేను చేసే మీ ఉద్యోగ వ్యాపారాలను వదిలేయమని చెప్పట్లా. ఉదయము రాత్రి 90 రోజులు మీరు బ్యాలెన్స్ చేయండి. ఆ తర్వాత మీరు ఆటోమేటిక్ కోర్సులో మీరు ఉద్యోగానికి వెళ్ళకపోయినా అన్ని డబ్బులు ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు డిసైడ్ చేద్దాం, బ్యాలెన్స్ చేయండి. కాబట్టి మీ చేతిలో ఉంది మిత్రులారా. మీరు జీవితాంతం ఉద్యోగం చేస్తారా, జీవితంలో కొంతకాలం పనిచేస్తారా, మీ చేతిలో ఉంది, నా చేతిలో ఏం లేదు. పండుకుంటే డబ్బులు వస్తాయని చెప్పా మీకు నేను. మిత్రులారా చూడండి, ఈరోజు పండుకుంటే కాదు, మీతోటి నేను మాట్లాడినప్పుడు కూడా చూడండి మిత్రులారా, 8 గంటల 24 నిమిషాల 19 సెకండ్స్, కేవలం ఒక్క నిమిషం క్రితం కూడా నాకు డబ్బులు వచ్చింది. నేను మీతోటే ఉన్నాను అంటే 8 గంటల 19 నిమిషాలు 24 సెకండ్స్, 8 గంటల 11 నిమిషాలు, 8 గంటల 2 నిమిషాలు, 7 గంటల 59, 7 గంటల 59, 7 గంటల 54, 7 గంటల 54, 7 గంటల 48, 7 గంటల 48. మిత్రులారా సత్యాన్ని నమ్మండి, మీ కళ్ళను మీరు నమ్మండి, ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. పండుకుంటే డబ్బులు వస్తాయన్న, రాత్రి 12 గంటల 47 నిమిషాల 18 సెకండ్లు, రాత్రి 11 గంటల 31 నిమిషాల 32 సెకండ్స్. మిత్రులారా పండుకుంటే డబ్బులు వచ్చే పద్ధతి ఎక్కడనన్నా ఉందా? ఇది తెలుసుకుంటే మనం జీవితంలో, తెలియకపోతే జీవితాంతం పనిచేయాలి, తెలుసుకుంటే అవసరం లేదు. మిత్రులారా మీకు ఇంకో విషయం చెప్పా నేను, 42,000 మంది టీం అయ్యారన్న, నిజమా అబద్ధమా సార్? స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా, 42,604 మంది. మరి నేను 31 మంది వచ్చారండి. ఇందులో 11 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంకా 20 మంది కాలే. నో ప్రాబ్లం, వాళ్ళకు నా మీద నమ్మకం లేకపోవచ్చు, సిస్టమ్ మీద నమ్మకం లేకపోవచ్చు, లేదా వాళ్ళు ఫెయిల్యూర్ వల్ల చేయబట్టుకోవచ్చు. నాకేం చేసేది ఉంది? నేను ఎవరు చేయబట్టుకున్నా అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరు చేయబట్టుకుంటే నాకేం చేసేది ఉంది? అంటే ఇక్కడ ఈచ్ వన్ టీచ్ 5, 5, 25, 125 అనుకున్నాం మిత్రులారా మనం. చూడండి 25 బదులు 50 అయిపోయింది, 125 బదులు 128 అయిపోయింది. మిత్రులారా 5 సంవత్సరాలలో నేను ఈ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నా. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. నేను వచ్చే సంవత్సరమే అయింది, 2 నెలలే కావాలి, 2 లెవెల్సే కావాలి నాకు, ఇదొక లెవెల్ ఇదొక లెవెల్. 6 నెలల ఫాస్ట్గా నేను ముందుకు వెళ్తా ఉన్నా. నేను ఈ మార్గంలో నడుస్తున్నా కాబట్టి మీరు విజయవాడకి వెళ్ళే బస్సులో కూర్చుంటే విజయవాడకే వెళ్తారు. కానీ మీరు కూర్చోవడము, కర్నూలు బస్సులో కూర్చుండ్రు, విజయవాడ ఎందుకు వస్తలేదు సార్ అంటే అది దిశ వేరు, ఇది దిశ వేరు.
కాబట్టి మీరు సక్సెస్ అయిన వాళ్ళ చేయి పట్టుకోండి. యాక్టివ్, గ్రోయింగ్, ఎఫెక్టివ్, అప్లైన్. మీ 10 మందిలో ఎవరున్నారో వాళ్ళ చేయి పట్టుకోండి మీరు సరైన గమ్యస్థానానికి వెళ్తారు. ఇందులో రాకెట్ సైన్స్ లేదు. ఇకపోతే సిల్వర్ మిత్రులారా, ఫైనల్గా చెప్తున్నా, సిల్వర్ అనేది మీకు రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. నిజమేనా సార్? ఎస్. చూడండి మిత్రులారా, దీంట్లో మన కష్టార్జితంలో మనకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్. చూడండి మిత్రులారా, మరి అలాంటి రాయల్టీ వచ్చిందా? నిజమేనా అబద్ధమా? మిత్రులారా చూడండి, ఒక్కసారి గమనించండి, మీ కళ్ళని మీరు చూడండి. సిల్వర్ రాయల్టీ మిత్రులారా చూడండి, రాత్రి 1:20 13.50 రూపాయలు, 1:03 13.50 1:03 13.29 1:04 11 13.50. మిత్రులారా, ఇలా సత్యమైన వ్యాపారము ఈ కలికాల ఎండింగ్ టైంలో ఇలాంటి విషయం ఉందంటే అర్థం చేసుకోండి ఎలాంటి వ్యాపారం మనది. కేవలం 1770 రూపాయలతోటి మనం జీవితంలో ఏమి సాధించలేము. కాబట్టి వెంటనే మీరు ఇమీడియట్గా ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆ తర్వాత ఈరోజు ఎవరైనా మిత్రులు సిల్వర్ అండ్ అబో ర్యాంక్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ టెస్టిమోనియల్ ఇవ్వాలనుకున్న వ్యక్తులు హ్యాండ్ రేజ్ చేయొచ్చు, టెస్టిమోనియల్ ఇవ్వచ్చు. ఓపెన్ టు ఆల్. అవకాశం అందరికీ ఉంది. చూపెట్టుకుంటే డబ్బులు పెరుగుతాయి కాబట్టి వాళ్ళ డబ్బులు కూడా పెంచాలి. ఎందుకంటే నేను చూపిస్తే నా డబ్బులే పెరుగుతాయి. దాంతోపాటు వాళ్ళ మీటింగ్లో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఎనీవన్ సిల్వర్ అండ్ అబో, షో యువర్ టెస్టిమోనియల్. ఎవరైనా ఉంటే చూపించవచ్చు. ఉన్నారా అండి? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సిగ్నల్స్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నా. వెంకట్ గారు వస్తున్నారా? రైట్. మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్, కమాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. నేను ఈ యొక్క నెక్స్ట్ మనీలో నాకు ఈ పరిచయం చేసినటువంటి వ్యక్తి నాకు రాజ్బాబు గారు అండి. నెక్స్ట్ మనీ అంటే ఏంటి అనేది నాకు పరిచయం చేసినప్పుడు ఎప్పుడంటే సార్ మార్చి 31వ తారీఖు నాకు పరిచయం చేశారు. నేను అదే రోజున నేను వెంటనే సైన్ అప్ కూడా చేశానండి. నా డేట్ ఆఫ్ జాయినింగ్ 31st మార్చ్. నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి రాజ్బాబు గారు. అయితే అప్పటి నుంచి కూడా నేను డైలీ మీటింగ్ అనేది అటెండ్ అవుతున్నాను. కొన్ని రోజులు మాత్రం అటెండ్ కాలేకపోయినా కొన్ని పరిస్థితుల కారణంగా. అయినప్పటికీ కూడా తర్వాత నుంచి మాత్రం కంటిన్యూ అటెండ్ అవుతున్నాను. ఎందుకనంటే ఎప్పుడైతే మనం ఒక సక్సెస్ అయినటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు వింటామో అప్పుడే మనకి కూడా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేటువంటి క్రమంలో కూడా మనం రాత్రి పండుకున్నా సరే డబ్బులు వస్తాయి అనేటువంటి విషయం మనకి క్లియర్ గా తెలుసు. అదే ఒక్కసారి నేను కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, సిల్వర్ రాయల్టీ అండి. సిల్వర్ రాయల్టీ అనేది ఎవరికి ఇస్తారంటే ఎవరైతే సిల్వర్ అచీవ్ అవుతారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అది మనకి ఎక్కడ కనిపిస్తుందో మీకు తెలుసు. అయితే ఇందులోని మనం చేయాలంటే ఏదో చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి అనేది కాదు. ఇక్కడ ఓన్లీ మన ఇంటి దగ్గర ఉండి మన పనులు చేసుకుంటూ కూడా చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది. అది కూడా లీగల్ గా వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ, గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి కంపెనీ. కాబట్టి మనకి ఇందులోని ఎటువంటి సందేహాలు అవసరం లేదు. అయితే నేను ఎవరికైనా చెప్తే వింటారా లేదా అని చెప్పేసి నాకు కూడా మొదట్లో సందేహం వచ్చేది. నేను మార్చి 31ని జాయిన్ అయిన తర్వాత నేను 9 మెంబర్స్ కి చెప్పడం జరిగింది. అందులో నా మాట విన్న వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 6 మెంబర్స్ ద్వారా నాకు చూడండి ఎంత టీం వచ్చారు, 5000 ప్లస్ వచ్చారు. ఓన్లీ నేను చెప్పింది 6 నేను. అయితే 5000 మెంబర్స్ నేను తీసుకురావాలంటే తీసుకురాలేను. ఎందుకంటే అందరికీ చెప్పాలంటే నా జీవితాంతం చెప్పినా సరే నేను చేయలేను. కానీ ఇందులో అంతా కూడా ఏ విధంగా వస్తారంటే అంతా కూడా ఒక సపోర్ట్ ద్వారానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ సపోర్ట్ కూడా మనకి డిజిటల్ లోనే దొరుకుతుంది. కాబట్టి మనదంతా కూడా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం వెళ్తున్నాం కాబట్టి మనకి ఈ అచీవ్మెంట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. అయితే మనకి 178 crores అని చెప్పేసి చెప్తున్నారు. అది వాస్తవమేనా కాదా అనేది మనం చూసుకున్నట్లయితే మనకి ఇందులో కావాల్సింది ఈచ్ వన్ టీచ్ 5 అని చెప్పేసి అంటున్నారు. నేను అదే విధంగా 5 మెంబర్స్ ని చెప్పాలని చెప్పేసి నేను 9 మెంబర్స్ చెప్తే 5 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ లో మనకు కావాల్సింది 25 కావాలి. కానీ ఇందులో నాకు 23 అయింది. ఇంకో 2 మెంబర్స్ అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది.
మరి ఈ విధంగా మనకి ఏదైతే కావాలో ఆ లైన్ కంప్లీట్ అవుతుంటే, అదే విధంగా మరి 10 లెవెల్స్ కూడా కంప్లీట్ అయిపోతుంటే మనకు 178 క్రోర్స్ ఎందుకు రాదు? ఒక్కసారి మనం ఆలోచిస్తే అక్కడే క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే మెంబర్స్ వస్తే డబ్బులొస్తున్నాయా లేదా అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. అది గూడా మనకి సార్ క్లియర్‌గా చూపించారు. అది ఎంత వరకు వాస్తవమో కూడా ఒక్కసారి నేను కూడా చూపిస్తాను. ఎందుకంటే సార్ ఎక్కడో ఉన్నారు, మీరెక్కడో ఉన్నారు, నేనెక్కడో ఉన్నాను. వాస్తవమా కాదా మీరు కూడా అనుకుంటూ ఉంటారు. చూడండి నాకొచ్చినటువంటి ఎర్నింగ్ రిపోర్ట్స్ అనేది ఒకసారి చూపిస్తాను. నేను మార్చ్ 31 జాయిన్ అయ్యాను. ఇప్పటికి 6 మంత్స్ కంప్లీట్ అయింది. ఇది 7థ్ మంత్ రన్నింగ్. అంటే ఏడో నెల జరుగుతుంది. ఇంకా సంవత్సరం కూడా కాలేదు. అయినప్పటికీ కూడా వేరే ఎక్కడ ఏ నెట్వర్క్ మార్కెటింగ్‌లో చేసినప్పటికి కూడా మనకి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేస్తే అప్పుడు ఇన్‌కమ్ అనేది కనిపిస్తా ఉంటది. కానీ ఇక్కడ చూడండి నాకు ఈ 7 నెలల కాలంలో 6 నెలల కాలంలో ఇంకా 7 నెలలు కాలేదు. 86,000 ప్లస్ వచ్చిందండి. దీనికోసం నేను ఎక్కడికో వెళ్ళలేదు. అలా అని చెప్పేసి ఎవరిని నా దగ్గరికి రప్పించుకోలేదు. ఇదంతా కూడా ఓన్లీ డిజిటల్‌లోనే మొత్తం అంతా కూడా ప్లాన్ అంతా కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది వాళ్ళకేమైనా డౌట్స్ వస్తే అంతా కూడా మొబైల్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. మన పనులు మనం చేసుకుంటూ కూడా. సో, ఇలాంటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మరెక్కడా లేదు. ఎందుకనంటే మీరు వేరే వేరే రంగాల్లో ఉండొచ్చు. అక్కడ మనకి ఏదైనా సక్సెస్ కావాలంటే మనం అక్కడ ఒక సక్సెస్ అయినటువంటి పీపుల్‌ని చూపించి అది వాస్తవమా? అవాస్తవమా? అని తెలియకుండా కూడా వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని మనం వెళ్తున్నాం. దానికి కూడా సమ్ అమౌంట్ పర్చేజ్ చేసుకుంటూ, సమ్ అమౌంట్ ఎక్స్‌పెన్స్ చేస్తుంటూ ఈ విధంగా మనం వెళ్తున్నాం. అక్కడ ఏదైనా సరే మనం చేయాలంటే కంపల్సరీగా ఏదైనా ప్రొడక్ట్ కొనాలనో, లేదంటే ఇన్వెస్ట్ చేయాలనో ఏదో రకరకాలు చెప్తా ఉంటారు. అయన్నీ సెకండరీ. కానీ ఇక్కడ మనం ఎలాంటి వస్తువులు కొనాల్సినటువంటి అవసరం లేదు. మనకు అవసరమైతే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. అవసరం లేని వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. అదే విధంగా మనం ఎవరికో వస్తువులు కొని అంటగట్టాల్సిన అవసరము లేదిక్కడ. ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళకి ఏదైతే అవసరమో వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. మన సార్ చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా తినినా, తినకపోయినా కంపల్సరీ రీచార్జ్ అయిపోగానే రీచార్జ్ చేసుకుంటాం. సో, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రీచార్జ్ చేసుకుంటారు. ఆ విధంగా రీచార్జ్ చేసుకోవడం వల్ల కూడా చూడండి ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయో. అంటే ఎవరెవరో ఉన్నారు నా టీమ్‌లో నాకు తెలీదు. అంటే కొంతమంది తెలుసు. అలాగే ఎవరో రీచార్జ్ చేసుకోవడం ద్వారా కూడా చూడండి ఫ్రెండ్స్ 8 గంటల 1 నిమిషానికి నేను మీటింగ్‌లోనే ఉన్నాను. అందరూ కూడా మీటింగ్‌లోనే ఉన్నాం. 7 గంటల 44 నిమిషాలకి, 7 గంటల 43 నిమిషాలకి, రాత్రి పడుకున్నా సరే, ఇలాగా మనకి రీచార్జ్ అనేది వాళ్ళు ఎవరెవరో చేసుకున్నా సరే మనకి ఇన్‌కమ్ అనేది వస్తా ఉంటుంది. ఇప్పుడు నా టీమ్ అనేది చాలా తక్కువ కాబట్టి తక్కువ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే అంటే పర్ డే 30, 40 రీచార్జ్ జరుగుతా ఉన్నాయి. మరి ఈ విధంగా టీమ్ ఇంకా వెళ్తూ ఉంటే మన ఇన్‌కమ్ అనేది ఎంతవరకు వస్తుందో మీరే ఆలోచించుకోవచ్చు. మీకు మీరుగానే. సో, ఈ విధంగా మనకి ఇన్‌కమ్ రావాలి, పాసివ్ ఇన్‌కమ్ కావాలనుకుంటే కంపల్సరీ మీరు వెంటనే డెసిషన్ తీసుకోండి. ఎటువంటి ఆలోచన లేకుండగా. డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఒక్కటే. మన గురువుగారు ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా ఎళ్ళిపోవడమే. డైలీ మార్నింగు, నైటు. మార్నింగు, నైటు, మార్నింగ్, నైటు. మన జీవితంలో సక్సెస్ అవుతున్నామంటే 2 గంటలు కేటాయించడంలో తప్పు లేదు. ఎందుకనంటే ఎక్కడో ఏదో సాధించాలని చెప్పేసి ఉదయం ఎళ్ళిపోతున్నాం, రాత్రి ఎప్పుడో వస్తున్నాం. అందులో మళ్ళీ కంటిన్యూగా ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ మంచి పేరు తెచ్చుకొని జాబ్ చేసినప్పటికి కూడా తర్వాత 2 నెలలు సెలవు పెడితే, ఆ 2 నెలల సెలవు కూడా మీకు కట్ సాలరీ. మరంత కష్టపడి చేసినప్పటికి కూడా సాలరీ కట్ చేస్తే అది లైఫ్ ఎలాంటిది ఒక్కసారి మీరు గమనించుకోండి. ఇందులో మనం కొంచెం కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడితే చాలు. ఎక్కువ గాదు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కష్టపడితే మీరు అనుకునేటువంటి మీరు అనుకునేటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా కేవలం ఒకే ఒక్కసారి మనం రూ. 1770 డెసిషన్ తీసుకోవడం ద్వారా అంతే. ఇంకంతకు మించింది ఇందులో మనం చేసేదేం లేదు. మన అవసరాలకి మనం ఏదైనా కావాలంటే తీసుకుంటాం. లేకపోతే లేదు. అది మన చాయిస్ అది. అయితే బయట ఎక్కడైనా తీసుకోవాలి. తీసుకోవడం ద్వారా అక్కడ ఎటువంటి బెనిఫిట్ లేదు. కానీ దీని ద్వారా తీసుకోవడం ద్వారా మనకి దానివల్ల కూడా బెనిఫిట్ ఇస్తున్నారు. కాబట్టి మనం ఇందులోనే తీసుకుంటాం కాబట్టి మనకి ఇంకా మంచి ఫ్యూచర్ అనేది వస్తుంది. సో, కాబట్టి మీరు వెంటనే డెసిషన్ తీసుకోండి. మంచి ఆదాయ మార్గం అనేది ఇక్కడ మాత్రమే ఉంది. మరెక్కడ కూడా లేదు. నేను కూడా గతంలో రకరకాల పనులు చేశాను. జాబ్ అని, బిజినెస్ అని రకరకాలు చేశాను. ఎక్కడ కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడ కూడా మన ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్‌ని వదిలేసి ఎక్కడికో ఎళ్ళిపోవాల్సొచ్చేది. కానీ ఇక్కడ ఇంటి దగ్గరే ఉంటూ మనం మంచి ఆదాయ మార్గాన్ననేది తీసుకుంటున్నాం. సో, కాబట్టి మీరు వెంటనే డెసిషన్ తీసుకోండి. మంచి లైఫ్ ఉన్నది. మీరు, మీ పిల్లలు అందరికీ కూడా మంచి భవిష్యత్తుని కోరుకోవాలనుకుంటే మాత్రం ఇది మంచి ప్లాట్‌ఫార్మ్, అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ కాబట్టి మీరు వెంటనే డెసిషన్ తీసుకోండి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. వెంకట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ప్రియమైన మిత్రులారా, ఈరోజు వచ్చి మీరు ఆలకించి మీ విలువైనటువంటి సమయం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ మిత్రులారా. కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ మనము రాత్రి లైవ్ ఎడ్యుకేషన్లో మళ్ళీ కలుసుకుందాం మిత్రులారా. అప్పటి వరకు అందరికీ శుభరాత్రి, శుభోదయం, గుడ్ డే మిత్రులారా, శుభదినం. మళ్ళీ నైట్ మనం కలుసుకుందాం.